సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కొంచెం ఎమోషనల్ గా మాట్లాడారు. ఎక్కడ తిప్పినా ఒక రూమర్స్ జరుగుతుంది సార్. ఏమన్నా ఫోన్ ఎత్తారు, సాంగ్స్ లేట్ అవుతుంది. నేను కంటిన్యూస్ గా వింటున్నా ఇది ఎందుకు ఇలా. తెలుగు సినీ పరిశ్రమకు రదన్కు చిన్న గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్ ఫిలప్ చేయడానికి మీరు మాట్లాడారా సార్? 1 year బ్యాక్ ఒక న్యూస్ వచ్చింది ఇలాగా. ఎందుకు వచ్చింది, ఏమొచ్చింది అని నేను సరే ఓకేలే ఏదో కంటెంట్ కోసం పోతుంది అని అనుకున్నా. కానీ నేను 8 months తర్వాత రదన్కి ఫోన్ చేశాను. మూవీ ఆగింది కూడా చెప్పలేదు, మూవీ గురించి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నెక్స్ట్ ఏంటి కూడా చెప్పలేదు. సడన్గా ఒకరోజు ఫోన్ చేశాను, రదన్ ఫోన్ ఎత్తలేదు అని చెప్తే మీరు వేరే సినిమాలు కూడా కొన్ని కమిట్ అవుతారు. గొడవ ఉందనుకోండి, ఫుల్ సాంగ్ ఎలా వచ్చింది? గొడవ ఉందని మిక్సింగ్ ఎవరు చేశారు, ఎవరు రికార్డింగ్ చేశారు? ఇట్స్ నాట్ ఓన్లీ డైరెక్టర్ను. వేరే మూవీ చెప్పను, 7.5 yearsగా ఒక మూవీ చేస్తున్నా. స్టిల్ ఓకే, స్టిల్ దే ఆర్ ఆస్కింగ్ ఓన్ సార్, ఆ 2 songs కావాలి సార్ నాకు. ఇప్పుడు మీరు ఆస్ట్రేలియాలో ఉంటారు, మందు తాగేస్తారు, ఫోన్ ఎత్తారు, ఇలాంటివి కూడా అంటున్నారని నిన్న మీరు మాట్లాడారు. నా ఇంజనీర్ పక్కన ఉన్నారు, ఇంకా ప్రొడక్షన్ మేనేజర్ వచ్చారు. రదన్ ఒక మూవీ డైరెక్టర్ ఉన్నారు, 1 yearకి ఒక మూవీ చేస్తారంటారు. ఆస్ట్రేలియా నుంచి ఎప్పుడు చెన్నైకి వస్తున్నారు, అప్పుడుదా మూవీ చేస్తారు. లేదు అని మీ ముందే జరిగింది డిస్కషన్. నేను పక్కనే ఉన్నా. అర్జున్ రెడ్డి విషయంలో సందీప్ రెడ్డి ఉంగ గారు మీ మీద కొన్ని కామెంట్స్ చేసినప్పుడు, ఈ సినిమా విషయంలో రదన్ చాలా ఇబ్బంది పెట్టాడు, రదన్ ఫోన్ ఎత్తలేదు ఇలా చెప్పినప్పుడు మీరు మాత్రం ఒక కామెంట్ కూడా మీరు చేయలేదు. సందీప్ రెడ్డి గారు ఏవడే సుబ్రహ్మణ్యంలో ఇదేరా అని ఒక సాంగ్ ఉంది. ఓకే, ఆ సితార్ బిట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో నచ్చి నాకు వచ్చారు. నాకు లైఫ్ ఇచ్చింది హనురాగపుడి. ఒక్క సాంగ్ ఆ మూవీ ఇవ్వలేకపోతే రదన్ నేమే కాదు, హనురాగపుడిని లైఫ్ టైం మర్చిపోను. సందీప్ రెడ్డి వంగ గారు కానీ, ఇప్పుడు సిద్ధార్థ రాయ్ విషయంలో జరిగిన ఇన్సిడెంట్ కానీ, ఈ మిస్కమ్యూనికేషన్ వాట్ ఎవర్, సో అది కెరీర్ మీద ఏమన్నా పడింది? ఇప్పుడు అక్కడ డార్క్గా ఉంది, అక్కడ దెయ్యం ఉంది అని చెప్పినట్టు అది ఏంటి చూడకుండా ఇక్కడి నుంచే భయపడతారు కదా. కొన్ని ప్లేసెస్ ఫోన్ చేసే చెప్తారు, సార్ అడ్వాన్స్లో రిటర్న్ తీసుకున్న అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేసారు. మీ తప్పు లేదు అని చెప్పుకునే ప్రయత్నం ఎప్పుడైనా చేశారండి ఎవరితోనైనా? సార్ ప్రతి ఒక్కరు నేను కరెక్టే అని చెప్పడానికి ట్రై చేస్తారు. అలా వెళితే లైఫ్ ఉండదు సార్, ఇట్స్ లైఫ్ ప్రాసెస్. సరే చెప్పిన వాళ్ళు చెప్పేస్తారు, వదిలేండి. హాయ్ సార్. హాయ్, నమస్తే రదన్ గారు. నమస్కారం సార్. ఏంటి ఎలా ఉన్నారు? బాగున్నా, చాలా బాగున్నా. మై సాంగ్స్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్టర్ అక్కడమ్మ ఇక్కడబ్బాయి, ఓబమ్మ ఐరమ్మ. వెరీ గుడ్ రెస్పాన్స్ అండ్ ఎవ్రీబడి ఈజ్ సపోర్టింగ్. ఓబామా అయ్యోరమ్మ లేటెస్ట్ ఫిలిం, యువర్ లేటెస్ట్ ఫిలిం. ఏం సార్ అంత వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందా? ఏం కంప్లైంట్స్ లేవు ఈ సినిమా మీద? లేదు, అది చెప్పారు కదా, ఏం లేవు కంప్లైంట్స్లా లేవండి. ఇట్ ఈస్ ద పాత మూవీ, అది ఇది అక్కడమ్మాయి ఇక్కడమ్మాయి అని సరి. డైరెక్టర్స్ ఆర్ సో కూల్. ఈ రామ్ గారు, ఇప్పుడు ఓబామా అయ్యోరమ్మాలు కూడా వెరీ 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 కూల్, వెరీ వెరీ నైస్. ఏం కావాలో అది తీసుకుని తొందరగా ఫినిష్ చేశారు. ఓకే, అంటే ఇన్ టైంలో కంప్లీట్ చేసేసారు? అదైతే ఇన్ టైం ముందే చేసాము. ఓకే, టోటల్ వర్క్ కంప్లీట్. ఓకే, ఏంటి సార్ నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కొంచెం ఎమోషనల్గా మాట్లాడారు. ఎమోషనల్గా మీన్స్ ఎక్కడ తిప్పినా ఒక రూమర్స్ జరుగుతుంది సార్. ఏమన్నా ఫోన్ ఎత్తారు, సాంగ్స్ లేట్ అవుతుంది. డైరెక్టర్స్ గ్రూప్ అంటే డైరెక్టర్స్ మధ్యలో కూడా ఇలా అంటే ఒక నేమ్స్ వస్తుంది. నేను కంటిన్యూస్గా వింటున్నా ఇది ఎందుకు ఇలా. అన్ని సాంగ్స్ వస్తూనే ఉంటున్నాయి కంటిన్యూస్గా, మూవీస్ ఆర్ రిలీజింగ్, అండ్ వై దిస్ ఈస్ అటాచింగ్ విత్ మీ అన్నది నాకు తెలియట్లేదు. అది క్లియర్ చేయడానికి ట్రై చేశాను అంతే. ఓకే, అంటే కొంచెం ఎమోషనల్గా అనిపించింది. అంటే రదన్ టైంకి ఇవ్వడు, ఇన్ టైంలో మ్యూజిక్ ఇవ్వడు, అతని వల్ల సినిమాలు లేట్ అవుతున్నాయి అని ఒక ప్రచారం ఉంది. సో దాన్ని ఆ మధ్య అంటే తెలుగు సినీ పరిశ్రమకు రదన్కు చిన్న గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్ ఫిలప్ చేయడానికి మీరు మాట్లాడారా? అంటే యాక్చువల్గా అసలు ఏం జరుగుతుంది అసలు? న్యూస్ ఛానల్లో 2-3 years ఆర్ 1 year బ్యాక్ ఒక న్యూస్ వచ్చింది ఇలాగా.
ఎందుకు వచ్చింది ఏమొచ్చింది అని నేను సరే ఓకేలే ఏదో కంటెంట్ కోసం పోతుంది అని అనుకున్నా. కానీ ప్రతి మూవీ నేను చేసిన ప్రతి మూవీలో నేను లాస్ట్ వరకు ఉండి వాళ్ళకి మెటీరియల్ ఇవ్వకుండా, ఇప్పుడు కొన్ని చెప్తారు కదా మెటీరియల్ ఇవ్వకుండా డ్రామా చేస్తున్నారు, ఇది డిలే చేస్తున్నారు. డిలే అనేది రీజన్ వచ్చి నా దగ్గర జరగనే లేదు. జరిగితే నేను ఐల్ బీ హ్యాపీ. నాకు ఒక సాంగ్ ఇస్తున్నారు, ఇప్పుడు మీరు కంపోజ్ చేస్తున్నారు, ఇఫ్ యు ఆర్ అ డైరెక్టర్, యువర్ కమింగ్ అండ్ సిట్టింగ్ విత్ మీ, నాకు ఏం సాంగ్ ఇవ్వాలి అని ఒక ఇది ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. తర్వాత 1 month తర్వాత ఒక 1 week ఆర్ 1 month తర్వాత ఆ లిరిక్స్ వస్తుంది. ఆ తర్వాత ఎప్పుడు వాళ్ళు రికార్డ్ చేస్తున్నారో, ఎందుకంటే ఫైనల్ రికార్డింగ్ షుడ్ బి ఇన్ ద ఎండ్, మూవీ ఎండ్లో జరుగుతుంది. కంపోజ్ చేసినది 1 year ఉండొచ్చు అనుకోండి, కంపోజింగ్ చేసిన సాంగ్ని రికార్డ్ చేసేయడం ఒక 1.5 year 2 years తర్వాత జరుగుతుంది. బికాస్ ఆఫ్ ద ఫినాన్షియల్ కండిషన్ మూవీ ఆగుతుంది కూడా చెప్పరు, ఆగింది కూడా చెప్పరు. మూవీ ఆగింది నాకు ఇన్ఫార్మ్ కూడా చేయరు, మళ్ళీ మొదటి చేస్తారు. మళ్ళీ ఏదో ఒక రోజు వచ్చి మీరు అవైలబుల్గా ఉండాలి అని అన్నప్పుడు నేను ఐల్ డూ మై బెస్ట్. బికాస్ అలా చెప్పి మీరు వేరే సినిమాలు కూడా కొన్ని కమిట్ అవుతారు, సో అవి ఇవి రెండు కలిపి చేయాల్సి వస్తుంది. అవును, ఇప్పుడు ఒక మూవీ 3 years అవుతుంది అనుకోండి, 3 years ఆ మూవీలే వర్క్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు కొన్ని డైరెక్టర్స్ ఉన్నారు, మూవీ గ్యాప్లో యాడ్స్ కూడా చేస్తారు. యాడ్ చేస్తున్నారని మూవీ చేసిన అబ్బాయి ఎందుకు యాడ్ చేస్తున్నారు అని మనం డైరెక్టర్ దగ్గర అడగకూడదు. నెక్స్ట్ ఇప్పుడు మనం వర్క్ చేసినప్పుడు ఇలాంటి మూవీ గ్యాప్స్లో ఇంకొక మూవీ షార్ట్ ఫిలిము, ఎనీ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్, యాడ్స్, వీ విల్ డూ దట్. ఇప్పుడు సడన్గా 1 year తర్వాత ఏదో ఒక రోజు వచ్చి ఆర్ యూ అవైలబుల్ ఇమీడియట్లీ, ఐ వాంట్ సాంగ్, ఐ వాంట్ గో సమ్ షూటింగ్ అని అన్నప్పుడు ఐ నీడ్ టు రీషెడ్యూల్ మై థింగ్స్ అండ్ ఆల్. సో అప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్లో నేనే టైం అడుగుతా, వాళ్ళు ఇస్తారు, హ్యాపీగా ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఫినిష్ అయిన తర్వాత బయట వచ్చి ఎందుకు ఇలాంటి రూమర్స్ పోతుంది, మేబీ వాళ్ళు చెప్తున్నారా బయట అలా, నాకు ఇప్పుడు వరకు క్వశ్చన్స్ ఉంది. ఎందుకంటే నాతో హ్యాపీగా ఉన్న డైరెక్టర్స్ నాతో హ్యాపీగా ఉండి చేసిన, ఇప్పుడు గొడవ ఉందనుకోండి, ఫుల్ సాంగ్ ఎలా వచ్చింది, గొడవ ఉందని మిక్సింగ్ ఎవరు చేశారు, ఎవరు రికార్డింగ్ చేశారు, ఇట్స్ నాట్ ఓన్లీ డైరెక్టర్, నో, ఐఎమ్ ఆల్సో ఇన్వాల్వ్డ్, సౌండ్ ఇంజనీర్స్ ఆల్సో ఇన్వాల్వ్డ్, మ్యూజిషియన్స్ ఆల్సో ఇన్వాల్వ్డ్. సో ఎవ్రీబడీస్ కలిసి వర్క్ చేసి సాంగ్ బాగా మిక్స్ చేసి బయట వచ్చిన తర్వాత టైం ఇవ్వరు అన్నట్టు ఎలా వస్తుంది. ఇంకోటి వాళ్ళు చెప్పిన టైంలో వచ్చిన నేను అరేంజ్ చేస్తా ఇలాంటి సాంగ్స్. వీళ్ళు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్లో ఉంటారు, సో మెనీ మ్యూజిక్ డైరెక్టర్స్కి పని చేసిన వాళ్ళు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ వర్కింగ్, సీనియర్స్ ఆర్ వర్కింగ్. సార్ 14th మనకి రికార్డింగ్స్ అని చెప్తాం, ఆ రోజు జరగదు బికాస్ ఆఫ్ ఫినాన్షియల్ కండిషన్, ఆర్ లిరిక్స్ రావట్లేదు, ఆర్ ఎల్స్ సమ్ అదర్ రీజన్, ఈ సాంగ్ లేదు మనం ఈ సాంగ్ ముందు చేస్తున్నామని మార్చేస్తారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద మూవీ వర్క్. నేను ఒక్క రోజు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అని కంప్లైంట్ చేయం అవ్వదు. బికాస్ డైరెక్టర్స్కి ఎంత కష్టం ఉందో ఎవరికి తెలుసు, ప్రొడక్షన్కి ఎంత కష్టం ఉందో ఎవరికి తెలుసు. సో వాళ్ళు గో విత్ ద ఫ్లోలే వెళ్తాను. ఫైనలీ సమ్ డే దే విల్ కమ్, దే విల్ ఫినిష్ అండ్ దే విల్ గో హ్యాపీలీ. ఇట్ ఈస్ ఆల్ గోయింగ్. నేను ఒక రోజులో 2 songs రికార్డ్ చేసిన ఇదిలా ఉంది. ఒకే రోజు 2 songs రికార్డ్ చేసినలా ఉంది. బికాస్ వెన్ పీపుల్ ఆర్ సేయింగ్ ఐఎమ్ డిలే అంటే ఒక రోజు 2 songs ఎలా రికార్డ్ చేస్తాను, ఒకే రోజు 2 songs రికార్డ్ చేయడం గ్రేట్. 2 songs చెయ్యొచ్చు, మార్నింగ్ ఒకటి చెయ్యొచ్చు, ఇట్స్ నార్మల్ ప్రాసెస్ ఓన్లీ. కానీ అంత ఫాస్ట్గా వర్క్ చేస్తాం. ఒక సాంగ్ వరకు నాకు పర్సనల్గా సాంగ్ అంటే 2 songs ఫైనల్ అవ్వాలి కదా, ఫైనల్ అవ్వాలి కదా. ఇప్పుడు సాంగ్ రికార్డింగ్ చేస్తున్నారు, చేసిన తర్వాత మిక్సింగ్ మాస్టరింగ్ ఒకటి ఉంది. దీస్ ఆర్ ఆల్ టెక్నికల్ ప్రాసెస్. అన్నీ చెప్పి ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయకూడదు. ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ ఫర్ ఎనీ విన్న వాళ్ళకి. బ్లంట్లీ ఒక స్టోరీ వింటారు కదా, రదన్ అంటే లేటు, రదన్ అంటే ఇది అని లాజిక్స్ మాట్లాడతారు, అది ఇది అని చాలా ఉంది. ఏంటి ఇలాంటి నాకు కొన్ని అసిస్టెంట్ డైరెక్టర్స్ చెప్తారు, ఇలా ఉంది సార్, అలా ఉంది సార్, ప్రొడక్షన్ సైడ్లో ఇలా ఉంది సార్, ఎందుకప్ప వచ్చారా కంపోజ్ చేశారా. నేనే చెప్తున్నా, ఒక సాంగ్ కంపోజ్ చేయడానికి 1 week దాటదు సార్. ఒక గుడ్ కంపోజర్ ఆర్ ఎనీ ఫ్రీక్వెంట్లీ న్యూ కంపోజర్ ఒక సాంగ్ ఈరోజు చెప్తారా, ఒక 2 days మైండ్ పోతుంది. 1 week కూడా తీసుకోండి, ఒక 4-5 days ఆ సాంగ్ గురించి థింక్ చేస్తున్నామా, ఆ సాంగ్ కంపోజ్ చేసి ఇది ఓకేవని అడుగుదాం. బాగలేదు అని రిజెక్ట్ చేస్తారనుకోండి, ఇంకొక 2 days అవుతుంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు డిస్కస్ చేస్తారు. ఇది మ్యూచువల్ ప్రాసెస్.
కంపోజ్ చేసిన వెంటనే లిరిసిస్ట్ కూర్చునే పాతకాలంలో లిరిసిస్ట్ పక్కన ఉంటారు, కంపోజర్ ఉంటారు, డైరెక్టర్ ఉంటారు, డిస్కస్ చేస్తారు, వీళ్ళు ఒక డైలాగ్స్ చెప్తారు, ఒక లిరిక్స్ చెప్తారు, ఆ లిరిక్స్కి కంపోజ్ చేస్తాము అంతే. నెక్స్ట్ 7 to 8 కాల్ షీట్ ఫినిష్ అవుతుంది. ఇప్పుడు ఈ కాలంలో ప్రతి విషయం చూపించాలి. ఆల్ అదర్ కంపోజర్స్ ఫేసింగ్ దిస్ సేమ్ ప్రాబ్లం, బికాస్ సాంగ్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూపించే వరకు డైరెక్టర్స్ ఆర్ ఓకే ఈ సాంగ్ బాగుంది అని సాటిస్ఫాక్షన్, ఎవ్రీథింగ్ ఫర్ ద రిజల్ట్. ఓకే, డైరెక్టర్స్కి సాటిస్ఫాక్షన్ రాకుండా మనం సాంగ్ ఇవ్వకూడదు, ఫైనల్ అవ్వదు, అది అవ్వకూడదు, అది న్యాయం. సో అలా చేసినప్పుడు డైరెక్టర్స్, లిరిసిస్ట్ అందరూ కూర్చుని వర్క్ చేస్తే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్, అందరూ ఆన్ టైం ఉంటే మీన్స్ మ్యాటర్ ఆఫ్ 1 week. ఇన్స్ట్రుమెంటేషన్, మనీ, సోర్స్, ప్రొడక్షన్, ఎవ్రీథింగ్ సపోర్ట్ చేస్తే. ఇప్పుడు ఒక సాంగ్ రికార్డ్ చేస్తే పాతకాలంలో ప్రొడ్యూసర్స్ కూర్చుని బాక్స్ అదే సూట్ కేస్ కూర్చుని ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయర్స్ 100 players ఉన్నారంటే 100 players వరకు ఏమేమి అమౌంట్ అప్పుడప్పుడు కవర్స్ పోతుంది. అది ఆ రోజే 7 to 2 కాల్ షీట్లు ఫినిష్ అవుతుంది. దిస్ ఈస్ హౌ ద పాత మ్యూజిక్ డైరెక్టర్స్, రాజా గారు అందరూ అచీవ్డ్ వెరీ వెరీ బిగ్ ఎవ్రీడే 3 songs 4 songs చేసిన టైమ్స్లో ఉంది. ఇప్పుడు ఏంటంటే ఒక సాంగ్ డిసైడ్ అవ్వడానికి 1 month అవుతుంది. సార్ ఓకే చెప్పడం వరకు వీ నీడ్ టు వెయిట్, ఆర్ఎల్స్ 1 month వెయిట్ చేయాలి. సార్ నాకు ఏదో సెట్ అవ్వలేదు సార్, వింటాం సార్, లేకపోతే ఇది ఓకే సార్, నాట్ ఓకే సార్, ఇది హీరోకి ఓకే లేదు సార్, ఇలాంటి డిస్కషన్స్లో తాటి నాకు సాంగ్ ఓకే అవడమే 1 month అవుతుంది. ఇప్పుడు ఆ తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ వీకే రికార్డింగ్ పెట్టుకుందాం, వీ విల్ గో టు ద ఫైనల్ ప్రోడక్ట్ అని ఎవరు చెప్పరు సార్. డమ్మీ చేద్దాం, దాన్ని షూట్ చేద్దాం, ఏదైనా కరెక్షన్స్ అంతే ఉంటాం, ఆ తర్వాత ఎప్పుడు ఫైనల్ మిక్సింగ్ జరుగుతుందో, మూవీ ఫినిష్ అవుతుందో అప్పుడు ఫైనల్ రికార్డింగ్ పెడదాం. బికాస్ బిగ్ సింగర్స్కి బిగ్ మనీ ఇన్వాల్వ్డ్. కొత్త హిందీ సింగర్స్ ఆర్ తెలుగు సింగర్స్, బిగ్ సింగర్స్కి మనీ ఇన్వాల్వ్డ్ కాబట్టి సో ఎండ్ ఆఫ్ ద మూవీ చేస్తామని ఇది ప్రాసెస్, ఇది దాని జరుగుతుంది అన్ని మ్యూజిక్ డైరెక్టర్కి. సో దట్ రికార్డింగ్ బికమ్ 2 years తర్వాత ఆర్ 1.5 years తర్వాత. సో ఆటోమేటిక్లీ దిస్ విల్ గో టు నెక్స్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు 8 months ఆర్ 9 months. So automatically this recording process will go to next 8 months or 7 months or next year. నేను ఒక పేరు మూవీ చెప్పను, 7.5 yearsగా ఒక మూవీ చేస్తున్నా. స్టిల్ ఓకే, స్టిల్ దే ఆర్ ఆస్కింగ్ సార్ ఆ 2 songs కావాలి సార్, నాకు అది వచ్చేస్తే ఈ మూవీ రిలీజ్ చేస్తాము సార్, మనం రికార్డింగ్ చేస్తాము సార్, ఏంటి సార్ అని. 7.5 తెలుగు 9.5 ఉంది. ఓకే, 9.5 years 9.5 ఉంది. ఓకే, పేరు చెప్పకూడదు, అది ఆగిందా లేదా, బట్ స్టిల్ దే ఆర్ కాలింగ్. ఓకే, ఆగింది డెఫినెట్ గా తెలుస్తుంది, కానీ స్టిల్ దే ఆర్ కాలింగ్ సార్. ఎప్పుడైనా అది మీ ఫస్ట్ సినిమానా? కాదు, లేదు ఫస్ట్ సినిమా కాదు. నేను ఆఫ్టర్ ఎవడే సుబ్రహ్మణ్యం బుక్ అయిన మూవీ, ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత బుక్ అయిన మూవీ ఇప్పుడు వరకు ఉంది. 2014 తర్వాత ఇప్పుడు వరకు పోతూనే ఉంది. ఇప్పుడు వరకు ఎప్పుడు ఫినిష్ అవుతుందండి? నాకు తెలిసి 5 ప్రొడక్షన్ మారింది. అది ఓకే, మారి 5 ప్రొడ్యూసర్స్ మారారు, డైరెక్టర్స్ 2 మారారు. ఓకే, ఇలా నాకు అలా జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ కెరీర్లో లాంగెస్ట్ ఫిల్మ్ అవుతుంది అది. ఎవ్రీ మూవీ ఇస్ లాంగెస్ట్ మూవీ సార్. ఎవ్రీ మూవీస్ దే ఆర్ టేకింగ్ అట్లీస్ట్ 1.5 years to, బట్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్. టైమ్లెస్ మూవీస్ చేసడానికి టైం తీసుకుంటున్నారు, నాకు అర్థం అవుతుంది. బట్ ఐ కాంట్ బ్లేమ్ ఎవ్రీ వన్ సార్. ఒక ప్రొడక్షన్ ఓ మూవీ బయట రావడం అనేది పెద్ద విషయం సార్. నేను వచ్చి ఇప్పుడు రిలీజ్ చేయండి, ఇప్పుడు రికార్డ్ చేయండి, ఇప్పుడు కంపోజ్ చేసుకోండి, నేను ఓదార్చకూడదు, నేను అడగకూడదు. నాకే వాళ్ళు ఇచ్చిన ఛాన్స్. నేను అలాగే ఉంటున్నా. నాకు ఒక్కొక్క మూవీ నేను 2 movies చేశాను, 3 movies చేశాను. మీ వర్క్ కంప్లీట్ అయింది సార్? సాంగ్స్ కంప్లీట్ అయినాయి 9.5 years నుంచి ఆ సినిమాకి? అది ఎప్పుడో కంప్లీట్ అయింది, కంపోజ్ అయింది. ఫైనల్ రికార్డింగ్ కి సింగర్స్ పెట్టి రికార్డ్ చేసి ఆ మూవీలో ఎడిట్ చేసి రావాలి. ఇంకా ఉంది, ఇంకా దే ఆర్ టైటిల్ కూడా చేంజ్ చేస్తూనే ఉంటున్నారు. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ సార్. అది తెలియని స్టోరీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఇలా డిలే చేస్తున్నారు అని డైరెక్టర్స్ ప్రొడక్షన్ మనం చెప్పకూడదు సార్. చెప్తే అది అన్యాయం. ఎందుకంటే పాపం దే ఆర్ స్ట్రగ్లింగ్, లిటరలీ దే ఆర్ స్ట్రగ్లింగ్. వాళ్ళ పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఎందుకు అది ఎట్టకారంగా చెప్పుకున్నారు. 9 yearsగా అతను రిలీజ్ చేయకుండా ఉంటున్నారా, అతనికి ఎంత కష్టం ఉందో నాకు తెలియట్లేదు. అది
కానీ బట్ అదిలో నేను డిలే అని చెప్తున్నది 9 years నేను డిలే అవుతున్నా. ఇప్పుడు ఆ సాంగ్ నేను రేపు రికార్డ్ చేస్తున్నాను అనుకోండి, నేను 9 years తర్వాత ఒక సాంగ్ రికార్డ్ చేశాను, రదన్ ఇంత లేట్ తెలుసా అని అలా చెప్పకూడదు. ఓకే. సో ఇట్ ఈస్ డిపెండ్ మ్యూచువలీ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఒక టెక్నీషియన్ సార్, ఇట్స్ నాట్ అబౌట్ మీ, అదర్ కంపోజర్స్ ఆర్ ఆల్సో సఫరింగ్ ద సేమ్ థింగ్. ఓకే. నాట్ ఒకరు తొందరగా ఒక్కరు కాదు, చాలా కంపోజర్స్ నాతో డిస్కస్ చేశారు, నాకు ఇదే పరిస్థితి బ్రో, ఏం చేయాలి బ్రో, సడన్ గా వస్తారు, సడన్ గా 8 months తర్వాత ఏదో ఒక సాంగ్ హిట్ అవుతుంది, మళ్ళీ ఆ సాంగ్ లాగా ఇది కావాలి అని మార్చేస్తున్నారు. ఓకే. చాలా చెప్పిన కంపోజర్స్ ఉన్నారు. దిస్ ఈస్ ద స్టోరీ, బికాస్ ఐఎమ్ నాట్ డిలేయింగ్, ఐఎమ్ డిలేడ్ బై సంబడి. ఓకే. ఇప్పుడు మీరు ఆస్ట్రేలియాలో ఉంటారు, మందు తాగేస్తారు, ఫోన్ ఎత్తారు, ఇలాంటివి కూడా అంటున్నారని నిన్న మీరు మాట్లాడారు. అవునవును. సో అలాంటి నిజంగా మీకు ఎక్కడి నుంచి వినిపించిందా మీ మీద అలాంటి రూమర్స్ ఉన్నాయని? వినిపించట్లేదు, నేను పక్కన కూర్చుకున్నా. అప్పుడు ఆస్ట్రేలియా అంటే మీరు ఎవరో తెలియకుండా మీ ముందే మాట్లాడారు. నేను కూర్చుకున్నా, స్టూడియోలో కూర్చుకున్నప్పుడు నా ఇంజనీర్ పక్కన ఉన్నారు. నా ఇంజనీర్ కొంచెం ఫేమస్, ముజిబ్ రెహమాన్ అని, హీఈస్ వెరీ బిగ్ ఇంజనీర్ ఇన్ చెన్నై. సో అతను నాకు గురువు గారు లాగా, బ్రదర్ లాగా. సో అతను వచ్చి కూర్చుకున్నప్పుడు ఒక ప్రొడక్షన్ మేనేజర్ వచ్చారు, రదన్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారప్ప, అతనికి నంబర్ ఏంటి, అతను ఆస్ట్రేలియా అనుకుంటున్నా, 1 yearకి ఒక మూవీ చేస్తారంటారు, ఆస్ట్రేలియా నుంచి ఎప్పుడు చెన్నైకి వస్తున్నారో అప్పుడుదా మూవీ చేస్తారు, లేదు అది వెకేషన్ అలాగా చేస్తున్నారు, వాళ్ళ నంబర్ ఇవ్వు అని మీ ముందే జరిగింది డిస్కషన్. నేను పక్కనే ఉన్నా. ఓకే. నేను అలా ట్యాప్ చేసా, వాళ్ళు టైని ట్యాప్ చేసి వదిలేండి ఏం చెప్తారు చూద్దామని. నేను రదన్ అని తెలియకుండా మాట్లాడుతున్నారంటే సరే ఓకే ఏదైనా చెప్తారు, ఇంట్రెస్టింగ్గా మ్యాటర్ ఏదో చెప్తారండి. ఫుల్ మందు తాగుతున్నారు, మందు బూసు, అది క్యాషువల్గా అతనికి ఎప్పుడు వస్తుందో మీ మ్యూజిక్ అప్పుడుదా ఇస్తారు, ఆయనకు 3 వచ్చే వరకు వెయిట్ చేయాలి, 3 వచ్చిన వరకు వెయిట్ చేయాలి. సార్ ఐ కేమ్ ఫ్రమ్ చెన్నై నుంచి ఇక్కడ వచ్చి ఒక వర్క్ కోసం వచ్చిన అబ్బాయి, నేను రెహమాన్ సార్ శిష్యుడు, రెహమాన్ సార్ గురుగా పెట్టుకున్న అబ్బాయి. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ బ్లెస్సింగ్ ఇస్ మీ. ఈవెన్ ఐ నో అబౌట్ రాజా సార్ గురువు గారు లాగా, పేరు కూడా చెప్పిన అర్థం లేదు నాకు. కీరవాణి గారు సపోర్టెడ్ మీ, నందల రాక్షసి, మీరు ఎంత పెద్ద మనసు ఉన్నారు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ సార్ వాళ్ళు. చిన్న పిల్లల్ని ఎలా పెరిగించాలో, ఏదైనా ఒక తారక్ గారు మ్యూజిక్ బాగుంది చెప్పడం, ఇప్పుడు నాని గారు చాలా సపోర్ట్, అల్లు అర్జున్ గారు ఒకసారి అలా వైకుంఠపురంలో చేసినప్పుడు వాళ్ళు పార్టీకి వెళ్ళినప్పుడు మంచి మ్యూజిక్ బాగా చేయండి అని ఒక ఫ్రెండ్లీగా ఒక యంగ్స్టర్ని నిజంగా ఎంకరేజ్ చేసిన హీరోస్, మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా ఉన్నారు, నన్ను చేశారు. ఎంకరేజ్ అంటే నాకు తెలుగు తెలియకుండా ఉన్నప్పుడు సాయి కొరపాటి గారు అందాల రాక్షసిలో, హను రాఘవపుడి గారు ఎంత బాగా చూసుకున్నారు. మణికంఠలో స్టే చేశా, నాకు ఒక్క మాట తెలియదు, ఫుడ్ నుంచి నాకు ఫీవర్ వచ్చినా కూడా చూసుకున్న ప్రొడక్షన్స్ ఉంది. ఇలా మంచి పీపుల్ ఆర్, సో మెనీ పీపుల్ ఆర్ దేర్. నాకు ఇలాంటి స్టోరీస్ ఎందుకు వచ్చాయి వేస్తుంది నాకు తెలియట్లేదు. అప్పుడు సరే చూద్దాం ఏం చెప్తానంటే, ఆస్ట్రేలియాలో మందు నేను రెహమాన్ సార్ శిష్యుడు సార్, మందు తాగను. నేను టెక్నికలీ నా ఇంట్లో ఎవరు నాన్ వెజ్ కూడా తినరు. ఓకే. నేను ఎవరు తిన్నారు మీ ఇంట్లో? నా ఇంట్లో తిన్నారు, బికాస్ ఆఫ్ వీఆర్ బేస్డ్ ఆన్ షివ్డా ఫ్యామిలీ. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ నాన్ వెజ్ తినడం తప్పు అని చెప్పలేదు, నా వైఫ్ తింటారు, అది లవ్ మ్యారేజ్ నాది. సో ఐ డోంట్, ఫుడ్లో పాలిటిక్స్ వద్దు, సో ఐ లవ్ ఆల్ ద పీపుల్. సో నేను తిన్నను. ఎందుకు చెప్తున్నా అంటే నేను నాన్ వెజ్ కూడా తిన్నను అని చెప్తున్నా. నాన్ వెజ్ తిన్నను, మందు తాగను, సిగరెట్ చేయను, పార్టీ పబ్ ఎక్కడ వెళ్ళిన లేదు. నన్ను వచ్చి మందు తాగుతున్నారు, బూసు, ఆస్ట్రేలియా పబ్బు, అది ఇది ఏదోదో చెప్తున్నారు కదా. సో నా స్టోరీని ఇంకొకరు రాస్తున్నారు అన్నట్టు ఫీల్ అయింది నాకు. ఇది మా ఫ్యామిలీ కూడా అఫెక్ట్ అవుతుంది. సో మా ఫ్యామిలీ మెంబర్స్ ఆర్, మై వైఫ్ ఇస్ తెలుగు, సో షీఈస్ అక్కడే విని ఇలా చెప్తున్నారు మీ గురించి, ఏంటి ఇంటర్వ్యూస్లో ఇలా ఉంది, సో మెనీ థింగ్స్ ఆర్ అగెయిన్స్ట్. ఎందుకు ఇలా కంటిన్యూస్గా జరుగుతుంది? ఒకసారి జరిగితే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఓకే నిజంగా ఏదో జరిగినట్టు. కంటిన్యూస్గా జరిగితే ఇట్స్ లైక్ పబ్లిసిటీ స్టంట్ లాగా ఉంది. ఒకరు చెప్పారంటే నా మీద కోపం ఏదో చెప్పారు అన్నట్టు ఉంటుంది. అందరూ చెప్తున్నారంటే అందరి దగ్గర
లాజికలీ సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. నా గురించి చెప్పలేని వాళ్ళు కూడా, ఇప్పుడు ఎస్టర్డే ఒక మ్యాటర్ జరిగింది, ఆ బిడ్డ మ్యాటర్ చెప్పొచ్చా? కిడ్, నా కిడ్డు ఆడుకుంటుంది. మంచు గారు ఏదో చెప్పారు, మనోజ్ గారు నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆ కిడ్ కి యూట్యూబ్ లో పెట్టారు, సుహాస్ గారు కూతురుతో ఆడుకున్న మంచి మనోజ్ గారు. సో they don't know what is their reality ఏం తెలియకుండా they are putting thumbnails and పాప అని వాళ్ళకి తెలియదు. ఇది బయట ఎవరైతే ఐఎమ్ నాట్ అఫెండ్ ఆఫ్ దిస్ థింగ్ అని నేను హ్యాపీగానే తీసుకుంటా. బట్ యాక్చువల్లీ ఉన్నది ఎవరు డీటెయిల్ ఏమని తెలియకుండా అలా పెట్టకూడదు, పెడుతున్నారు. దిస్ ఈస్ హ్యాపీగా, ఇది బిడ్డ చిన్న పిల్ల ఏం ప్రాబ్లం లేదు. నెగటివ్ ఆ బిడ్డ ఎవరినే తెలియదు అని ఏదో నెగటివ్ ఏదో పెట్టారనుకోండి, ఇట్ విల్ బి అఫెక్టెడ్ టు మై ఫ్యామిలీ. సో నెగటివ్ కమెంట్స్ని ఈజీగా త్రో చేసి పోతున్నారు. అది ఐ వాంట్ టు స్టాప్ సమ్వేర్ ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఈస్ నాట్ దేర్. నిజంగా నేను ఒక సాంగ్ కంపోజ్ చేయడానికి నేను ఇప్పుడు అగ్రిమెంట్లో కూడా మెన్షన్ చేస్తున్నా. ఇప్పుడు సారీ టు సే దిస్, 1 year తర్వాత ఓ మూవీ పోతే ఆ అగ్రిమెంట్ తయారు చేసి ఇంకొక అగ్రిమెంట్ పెట్టుకుంటే 1 year మనమే డిలే చేసాము అని వాళ్ళకి తెలుస్తుంది. 2.5 years 3.5 years పోతుంది అని తెలుస్తుంది. ఇప్పుడు 1 year తర్వాత వెళ్ళినప్పుడు నేను 1 year తర్వాత వెళ్ళలేదు, అందరూ 1 year తర్వాత ప్రొడక్షన్ మూవీ అని హెల్తీగా వెళ్ళాను. ఐ డోంట్ వాంట్ టు టెల్ దిస్ సార్, బికాస్ ప్రొడక్షన్కి అగేన్స్ట్గా మాట్లాడకూడదు, అన్నం పెట్టిన వాళ్ళు. డైరెక్టర్కి అగేన్స్ట్గా మాట్లాడకూడదు, వాళ్ళే ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఏ మూవీలో ఒక డైరెక్టర్ ఇది మిమ్మల్ని నమ్ముతున్నా మీరు చెయ్యండి అని చెప్పి ఇవ్వలేకపోతే అలాంటి సాంగే రాదు. రాంగ్ పర్సన్ కాన్ డూ అ రైట్ సాంగ్. ఓకే, నేను రాంగ్ పర్సన్గా ఉంటే రైట్ సాంగ్ చేయడం రాదు. ఏదో ఫ్యాషన్ కోసం నేను ఇండస్ట్రీకి రాలేదు సార్, ప్యాషన్ కోసం వచ్చాను. చాలా కష్టపడి ఈ మ్యూజిక్ ఇది చేస్తాము. ఇలాంటి ఆడియన్స్ ఆర్ రిసీవింగ్ వెరీ వెల్ సార్. నాకు ఫోన్ చేసి, సార్ కొన్ని పీపుల్ కమెంట్స్లో వేస్తారు, కమెంట్ చూడకూడదు సాంగ్ చూడాలి అని చెప్తారు. గుడ్ అండ్ బ్యాడ్ చెప్పాలి, అది ఫేస్ చేయాలి. ఇది ఇండస్ట్రీ, పబ్లిక్ వచ్చినప్పుడు అందరూ ఏదో ఒకటి చెప్తారు, మనం ఇది చేయాలి. ఏదో జ్ఞానిలాగా మాట్లాడుతున్నారని కమెంట్ వేయకండి. ఇప్పుడు కూడా వస్తుంది, ఏదో అదిలాగా మాట్లాడుతున్నారు, ఇదిలాగా మాట్లాడుతున్నారు. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ మ్యూజిక్ డైరెక్టర్ సెక్షన్. సో మెనీ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్సో సఫరింగ్ నాలాగా. సైలెంట్గా దే ఆర్ ఆల్సో డ్రాగ్డ్ ప్రాజెక్ట్, వెయిట్ చేయాలి, వర్క్ చేయాలి. ఒక హిట్ వచ్చినాదా సార్ ఇంకోటి మూవీ. ఇప్పుడు 3 years చేసిన వరకు వీఆర్ సిట్టింగ్ నో, జెన్యున్గా వీఆర్ సిట్టింగ్, వీఆర్ గివింగ్ సాంగ్స్ అండ్ వీఆర్ వర్కింగ్ ఫర్ దెమ్ నో. ఆ క్రెడిటబిలిటీ ఇవ్వండి, అట్లీస్ట్ ఆ క్రెడిట్ ఇవ్వండి. మీకోసం ఉండి లాస్ట్ మిక్సింగ్ మాస్టరింగ్ వచ్చి సాంగ్స్ బాగుందినే చెప్తున్నారు కదా. సో వీఆర్ ట్రయింగ్. ఐఎమ్ నాట్ అ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ లైక్ రెహమాన్ సార్, రాజా సార్. వీఆర్ ఆల్ బడ్డింగ్ ఇండస్ట్రీ పీపుల్. సో వెళ్ళినప్పుడే నరికేసడం, ఇలాంటి చుమ్మా త్రో చేయడం, ఇట్ ఈస్ నాట్ ఎంకరేజింగ్ అస్. ఇంకా మంచి సాంగ్ చేయడానికి కొంచెం ఒక 10% డిస్టర్బ్ అవుతుంది, 90% డిస్టర్బ్ అవ్వలేదు. ఏది చేసినా కరెక్టే. ఐ టోల్డ్ టు మై మామ్, ఇది ఇలా జరుగుతుందమ్మా, ఏం చేయాలి అని చెప్పినప్పుడు నా అమ్మ చెప్పారు, సక్సెస్ అనేది ఓ బైక్ రైడ్ చేసినప్పుడు బ్యాలెన్స్ లాగా, అది ఇట్ విల్ బీ దేర్. బాగా చేస్తే, బాగా రైడ్ చేస్తే సక్సెస్ ఆల్వేస్ బీ ఎ బ్యాలెన్స్. బట్ ఇలాంటి పెయిన్ ఇస్తున్నారు కదా, అది మీకు ఫ్యూయల్ లాగా, ఆ బైక్ ఫ్యూయల్ లాగా, అది పెట్టి ముందుకెళ్ళు, ఆ పెయిన్నే ఫ్యూయల్గా మార్చేసుకుని వెళ్ళు అని చెప్పారు. ఐ ట్రైడ్, ఐఎమ్ డూయింగ్ ఇట్. ఓకే, ఈ సినిమా విషయంలో ఓబామా అయ్యో రామా విషయంలో నిన్న ఆల్రెడీ చాలామంది డైరెక్టర్ కానీ మిగతా గెస్ట్లు కానీ మీ గురించి, మీ పాటల గురించి, మీ గురించి మీరు అంటే రథన్ మీద ఇలాంటి ప్రచారం ఉంది అని వాళ్ళు కూడా ఒక రకంగా రథన్ అలాంటి వాడు కాదు, ఇన్ టైంలో ఇచ్చాడు, మంచి సాంగ్స్ ఇచ్చాడని చెప్పారు అందరూ. సో ఆ ఎంకరేజ్మెంట్ మీకు డెఫినెట్గా ఖచ్చితంగా అలాంటి సాంగ్ అలాంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు డైరెక్టర్ గారు వచ్చారు, ద కూలెస్ట్ డైరెక్టర్ రామ్ గారు వచ్చారు. ఇది ఎంత సార్ 1 year టైంలో, 6 months ఎంత టైంలో కంప్లీట్? ఇది 1 year టైం ఇది అయింది. ఇప్పుడు ఒక సాంగ్ కంపోజ్ చేస్తున్నారంటే నాకు ఈ డేట్లో కావాలి రథన్, మీరు ఏదైనా చేసుకోండి, ట్యూన్ ఇచ్చేయండి అని చెప్పారు. ట్యూన్ ఇచ్చి బాగుందా బాగాలేదని స్ట్రైట్గా చెప్తారు. బాగుందండి, ఇమ్మీడియట్ డిసిషన్ మేకర్.
నాగశ్విన్ గారు అలా ఒక ఒక డిసిషన్ని తెలివిగా చెప్తారు నాగశ్విన్ గారు. ఇప్పుడు జాతి రత్నాల్లో చిటి సాంగ్ వచ్చినప్పుడు కొంచెం నేను స్లో పేస్లో చేసా ఆ సాంగ్ని. కన్ఫ్యూషన్ ఉంది అందరికీ, ఇది చేద్దామా వద్దా అన్నట్టు. ఆ టైంలో అనుదీప్ గారు ఫ్రీగా నాగశ్విన్ గారు ఇద్దరు మాట్లాడినది ఏంటంటే, అప్పుడు లాక్డౌన్ టైం రికార్డింగ్ చేయడం అవ్వదు, స్కైప్లో జరిగింది, నేను ఇక్కడ రావడం పోవడంలో అవ్వట్లేదు, జాతిరత్నాలు లాక్డౌన్. ఆ టైంలో నాగేశ్వన్ గారు కొంచెం స్లో పేస్ నుంచి కొంచెం ఫాస్ట్ పేస్ చేయండి, ఒక చిన్న ఐడియా, హీఈస్ ఆల్సో డైరెక్టర్ కాబట్టి ఒక చిన్న ఐడియా అయితే కొంచెం ఫాస్ట్ చేయి అని చెప్పారు. అనుదీప్ గారు అది అక్సెప్ట్ చేశారు. సో బోత్ ద పీపుల్ టుక్ ద డిసిషన్ విత్ ఇన్ 5 to 10 minutes. పాట విని ఒక 10 minutesలో నాగేశ్వన్ గారు జస్ట్ టేక్ ది సాంగ్, ఒక ఫాస్ట్ చేయండి అని చెప్పారు. టక్కని నేను ఫాస్ట్ చేసా, ఇచ్చా. సిటీ సాంగ్ ఎక్కడ పోయింది అని తెలుసు మీకు. సో ఇట్స్ అవుట్పుట్, ఎంకరేజ్మెంట్. ఇలా మనం మ్యూచువల్గా వర్క్ చేసినప్పుడు చాలా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. రామ్ గారు అలాగే చేశారు. ఇప్పుడు నేను ఒక రామచంద్రుడని ఒక సాంగ్ చేశాను. దీంట్లో మ్యారేజ్ సాంగ్ చేసినప్పుడు మధ్యలో ఒక కర్ణాటిక్ పదాలు వేయచ్చా అని అన్నాను. ఇప్పుడు ఎందుకు కర్ణాటిక్ పదాలు ఎందుకు, 2K కిడ్స్ నచ్చలేదని చెప్తా, ఏదైనా వస్తే అని డిస్కరేజ్ చేయకుండా పెట్టండి, అందరికీ తెలియాలి, ఇలాంటివి రావాలి అని ఎంకరేజ్ చేశారు. ఆ డిసిషన్ మేకింగ్ క్లియర్గా ఉంది. వాళ్ళకి ట్రయల్ అండ్ ఎర్రర్లో మూవీ చేయలేదు. ఇప్పుడు ట్రయల్ అండ్ ఇది చేసుకుందాం, చాలా చేసుకుని అది ఏం కావాలో, ఏం వర్కౌట్ అవుతుందో అది పెట్టుకున్నాం. అది ఒక స్టైల్. బట్ క్లారిటీ ఉన్నప్పుడు ఇది పెట్టొచ్చు, సంగీతం పెట్టొచ్చు, స్వరాల్స్లో పెట్టొచ్చు అని చెప్పినప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్కి అదే ఒక గేట్ ఓపెన్ కదా, టక్క అని. అది ఓకే, అదిలో శరత్ అని ఒకరు స్వరాలు పాడారు. రియల్ కపుల్స్ని పాడిపిస్తామని ఐడియా చెప్పాము. అప్పుడు తిప్పు సార్, హరిణి మేడం, రియల్ కపుల్సే పాడితే ఇంకా బాగుంటుంది, చిన్న ఐడియాస్. సో ఎవ్రీథింగ్కి గ్రీన్ ఫ్లాగ్. మీరు ఏం చేయండి, సాంగ్ బాగుండాలి అంతే. అది బిగ్గెస్ట్ ఎంకరేజ్మెంట్ సార్. నాకన్నా నా ప్లేస్లో ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నా కూడా అది బిగ్గెస్ట్ ఎంకరేజ్మెంట్. వీ నీడ్ దట్. అర్జున్ రెడ్డి విషయంలో సందీప్ రెడ్డి వంగ గారు మీ మీద కొన్ని కామెంట్స్ చేసినప్పుడు, ఈ సినిమా విషయంలో రథన్ చాలా ఇబ్బంది పెట్టాడు, రథన్ ఫోన్ ఎత్తలేదు, ఇలా చెప్పినప్పుడు మీరు మాత్రం అర్జున్ రెడ్డి విషయంలో, అంటే సందీప్ రెడ్డి వంగ గారి విషయంలో, అతను నాకు తండ్రి లాంటి వాడు, ఒక డైరెక్టర్, ఒక సినిమాకి డైరెక్టర్ తండ్రి లాంటి వాడు అని ఒక కామెంట్ కూడా మీరు చేయలేదు. మళ్ళీ ఈ మధ్యలో ఎప్పుడైనా సందీప్ రెడ్డి వంగ గారిని కలిసే ప్రయత్నం చేశారా సార్ అర్జున్ రెడ్డి తర్వాత? కలవలేదు, బట్ తమిళ్ వర్షన్ చేశాము కదా, అప్పుడు గిరీష్ గారు డైరెక్టర్, అతను కో డైరెక్టరే వర్క్ చేశారు. అప్పుడు ఈ సెడ్ అంత లేదండి, అది ఏదో కోపంలో అది వచ్చింది, ఆ టైంలో ఆ ఫ్లోలో వచ్చింది. బట్ సందీప్ రెడ్డి నాకే తెలుసు, సందీప్ రెడ్డి గారు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సితార్ బిట్, ఏవడే సుబ్రహ్మణ్యంలో ఇదేరా అని ఒక సాంగ్ ఉంది. ఆ సితార్ బిట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో నచ్చి నాకు వచ్చారు. అతన్ని ఇప్పటి వరకు అదే చెప్తారు, ఒక బీజిఎం విని ఆ బీజిఎం కోసం ఒక మూవీ ఇవ్వాలనుకున్నారు. సో అప్పుడే నేను అనుకున్నా, ఒక బీజిఎంకే ఇంత రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళు మ్యూజిక్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు అని చెప్పి ఐ స్టార్టెడ్ మై వర్క్. క్రియేటివ్ డిఫరెన్సెస్ ప్రతి మూవీస్లో వస్తుంది సార్, దాని గురించి మనం బయట మాట్లాడడం. ఒక ఫోర్స్లో అదే చెప్పారంటే రథన్ నాశనం అయిపోవాలి అని చెప్పలేదు, ఇలా చేస్తున్నారు, అలా కరెక్షన్ చెప్పాడు. ఈవెన్ కెమెరామ్యాన్ గురించి అది చెప్పారు. సో నాకు అది పెద్దగా తెలియట్లేదు. ఆ టైం ఐ వాజ్ సఫరింగ్ విత్ మై మామ్, బ్రెయిన్ ట్యూమర్లో హాస్పిటల్ ఐ వాజ్ సిట్టింగ్. నాకు ఇలాంటి ఇంటర్వ్యూ వచ్చింది కూడా తెలియదు. నాకు ఒకరు ఫోన్ చేసి చెప్పారు. తర్వాత ఐ టోల్డ్ వన్ పర్సన్, ఓకే నో ప్రాబ్లం, విల్ సీ కమ్ అండ్ డూ అనదర్ ఇంటర్వ్యూ విత్, మీరే చెప్పండి మీకేమైంది, ఏదో గొడవ, అది డ్రామా. గొడవ చేసిన వాళ్ళు ఫైనల్ అవుట్ తీసుకోరు, మూవీ ఆగుతుంది, మ్యూజిక్ డైరెక్టర్ మార్చేస్తారు, ఇలా తీసేస్తున్నారు, ఇట్స్ ఓకే, ఒక సాంగ్లో వెళ్ళిపోతారు. లేదు, ఫుల్ సాంగ్స్ తీసుకుని ఫైనల్ చేసి అది మూవీ హిట్ అయిన తర్వాత ఇది ఏదో ఒక దృష్టిలాగా కమ్యూనికేషన్ గ్యాప్ అంతేనా? అదే నాకు సందీప్ రెడ్డి గారు టాలెంట్ గురించి నాకు తెలుసు. వెరీ 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 ఇంటెన్స్ ఫిల్మ్ మేకర్ అతను. నాకు 3.5 4.5 చూసాను నేను మూవీ. 3.5
అన్ని ఫుటేజెస్ చూసినప్పుడు, ఎడిటింగ్ చూసినప్పుడు ప్రతి విషయం విజయ్ దేవరకొండ గారు అప్పుడప్పుడు చెప్తారు, హీఈస్ పర్ఫెక్షనిస్ట్, ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే ఒక సాడ్ సాంగ్ని, తెలిసని సాంగ్, ఒక సాడ్ సాంగ్ ఎప్పుడు బ్రేకప్ సాంగ్ అంటే సాఫ్ట్గా ఏడ్చుకుని అలా వాక్ చేసుకుని అలా ఒకటి ఉంటుంది, ఆ ఐడియా బ్రేకింగ్ ఉంది కదా, అది అక్సెప్ట్ చేయాలి. దిస్ ఇస్ ఒక న్యూ థింగ్స్ చెప్పినప్పుడు చాలా డిసెక్ట్ చేసి అక్సెప్ట్ చేసుకుంటారు. నా జాబ్ ఏంటి, ఒక ట్యూన్ ఏదో ఒక ట్యూన్ ఇచ్చాము, మ్యాచ్ చేసాము, బ్యాక్గ్రౌండ్ మ్యాచింగ్ లాగా ఒక సాంగ్ చేసాము, వెళ్ళిపోదాం అన్నట్టు ఉండకూడదు అనేది నాది. ఓకే, ఇది ఒక క్రియేటర్స్ అడ్డా. ఈ క్రియేటర్స్ మధ్యలో నా పాయింట్స్, వాళ్ళ పాయింట్స్ క్లాష్ అవ్వడం ఇది నార్మల్. ఎనీ డైరెక్టర్, ఎనీ హీరో, ఎనీ టెక్నీషియన్స్కి ఒక ఎడిటర్ ఒప్పుకోరు, ఇలాంటి ఎడిట్ పెడితే ఫాస్ట్ ఉండదు సార్, స్లోగా అవుతుంది, లేదు నాకు ఆ ఇంటెన్స్ కావాలి, నాకు ఆ సీన్ అంత లెంత్ కావాలి అని ఫైట్ చేస్తారు. సో ఇది ఎడిటర్కి, కెమెరామ్యాన్కి అందరికీ ఉన్న నార్మల్ విషయం ఇది. ఓకే, వెరీ నార్మల్. అంత ఇంటెన్స్గా అయిపోయాను నేను, ఇది అయిపోయానంటే ఒకరు క్యారెక్టర్ అది. ఇప్పుడు నేను అది సాఫ్ట్గా హ్యాండిల్ చేస్తా, అతను కోపం ఎక్కువ ఉండొచ్చు, నాకు ఎక్కువ కోపం ఉండొచ్చు. ఓపెన్గా చెప్పాడు అంతే, ఓపెన్గా చెప్పాడు. అది ఏంటంటే దాన్ని ఫాలో అవుతున్నారు అంతే. ఇప్పుడు వచ్చి అందరూ ఇది అది 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 ఆ సాంగ్ ఎంత కష్టపడి చేశాము, ప్రతి ఒక్కొక్క సాంగ్. ఇప్పుడు దూరం ఒక సాంగ్ ఉంది, నిఖితా గాంధీ పాడిన సాంగ్. ఆ సాంగ్లో ఇన్స్ట్రుమెంటే లేవు, జస్ట్ యూకలిలీ మాత్రం ఉంటుంది. ఆ సాంగ్ ఫీమేల్ లాగా థింక్ చేయడం. మధురం సాంగ్లో ఫస్ట్ ట్రాప్ ఇండియన్ మ్యూజిక్, అదిలో వచ్చి కర్ణాటిక్ ట్రాప్ మిక్స్ చేసాము మధురం సాంగ్. అది ఒక లవ్ మేకింగ్ సాంగ్గా ఉన్నా కూడా ఇది ఇలా ఉంటే ఆడియోలో బాగా వస్తుంది అని ఒక ఐడియాలజీ. ఎందుకంటే హీరో గారు దాంట్లో గ్రామోఫోన్ ఉంటుంది, కుక్క ఉంటుంది, గ్రామోఫోన్ వింటూనే ఉంటారు. సో దాంట్లో నుంచి పుట్టిన ఐడియా అది. ఇట్స్ అ క్రియేషన్ ప్రాసెస్. ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ, నాట్ ఓన్లీ అర్జున్ రెడ్డి, ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ, ఇప్పుడు ఉన్న రామ్ గారు మూవీనా సరే, అందాల రాక్షసినా సరే, ఇది ఒక ఎలివేషన్. వీఆర్ ఆల్సో డూయింగ్ మిస్టేక్స్. ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో మేము కూడా ఆర్గ్యూ చేయకూడదు, కొన్ని ప్లేసెస్లో వాళ్ళు ఆర్గ్యూ చేయకూడదు. ఇది మ్యూచువల్ ప్రాసెస్. ఏదైనా ఎవరు చేసినా బెటర్ అవుట్పుట్ కోసం. పర్సనలీ హీఈస్ నాట్ టెల్లింగ్ మీ హీఈస్ నాట్ రాదన్ లా ఉన్న వాళ్ళు, గడ్డం పెట్టుకున్న వాళ్ళు, ఆ మోహన్ చూడు అని చెప్పలేదు. క్రియేషన్ ప్రాసెస్లో డిఫరెన్స్ని, ఇది ఒక ఇన్సైడ్ స్టోరీ, ఇది 4 walls మధ్యలో ఉన్నది, అది బయట చెప్పకూడదు. అందుకే ఐ రెస్పెక్టెడ్ హిమ్. ఇంత సైలెంట్, అప్పుడే ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు, అలా కాదు. అది మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. అంటే మధ్యలో ఎప్పుడైనా చిన్న, అంటే యానిమల్ సినిమా రిలీజ్ అయింది, తర్వాత కబీర్ సింగ్ చేశారు, ఇప్పుడు నెక్స్ట్ స్పిరిట్ చేస్తున్నారు. మధ్యలో ఎప్పుడైనా మెసేజ్ చేయటం కానీ, సందీప్ రెడ్డి వంగ గారిని కలవాలని హీఈస్ హ్యావింగ్ నో టైమ్ సార్. అది మాత్రం నేను అడిగాను. ఒకసారి ఎవరో గిటార్ ప్లేయర్ ఒకరు చెప్పారు, చాలా టైట్గా ఉన్నారు. బికాస్ ఇక్కడ నుంచి హిందీలో వెళ్ళి గెలవడం నుంచి 5 మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా ఇది అని కాదు. మధ్యలో కూడా ఆ డిలే ప్రాసెస్ అయింది. మళ్ళీ ఆ డిలే నుంచి బయట వచ్చి కబీర్ సింగ్ రిలీజ్ చేసి, ఇప్పుడు అనిమల్ రిలీజ్ చేసి, సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. నేను ఇలా నాకు పర్సనల్ లైఫ్ అండ్ మ్యారేజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ హియర్. అలా మాట్లాడదు. నాకు గిరీష్ గారు చెప్పారు, కో డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి. తమిళ్ మూవీ అర్జున్ రెడ్డి తమిళ్ వర్షన్ చేసినప్పుడు సేమ్ సాంగ్స్ పెట్టినప్పుడు వీఆర్ రీక్రియేటింగ్ సార్. 7 years నేను వర్క్ చేశా అర్జున్ రెడ్డికి. ఓకే, అర్జున్ రెడ్డి స్టార్ట్ నుంచి మధ్యలో వర్మాన్ ఒక మూవీ వచ్చింది బాలా సార్తో, అది 2 years పోయి ఆగింది. తర్వాత గిరీష్ గారు స్టార్ట్ చేసి తమిళ్ వర్షన్ తెచ్చింది. ఓవరాల్ అర్జున్ రెడ్డి టైం మాత్రమే నాకు 7 years. ఓకే, కంటిన్యూస్గా అర్జున్ రెడ్డి వైబ్లే ఉన్నా నేను. ఈవెన్ తమిళ్ చేసినప్పుడు కూడా విక్రమ్ సార్ సన్ యాక్ట్ చేశారు, దాంట్లో ఒక ఎక్స్ట్రా సాంగ్ చేసాము. ఆ సాంగ్ ఎందుకు తెలుగులో మీరు వాడలేదు, ఇలాంటివి వచ్చింది. తర్వాత కబీర్ సింగ్ ప్యారలల్లీ అట్ ఇస్ రవికే చంద్రన్ సార్ తమిళ్లో చేశారు, కెమెరామెన్. హీ ఆల్వేస్ ప్రైసింగ్, ఇది బాగుందిరా బాబు, ఇలా ఎలా ఐడియా వచ్చింది అని. సో వన్ అర్జున్ రెడ్డి మూవీ చేంజ్ మై లైఫ్ బోత్ ద సైడ్, కాంట్రవర్సీ సైడ్ ఆల్సో. బట్
ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్. ఐ లవ్ సందీప్ రెడ్డి. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఇది మొగం మాటం మళ్ళీ అర్జున్ రెడ్డి ఈజ్ అ టర్నింగ్ పాయింట్ ఆఫ్ యువర్ కెరీర్. అది నిజమే కదా, అది నిజం చెప్పడంలో ఎందుకు. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఈజ్ అ గుడ్ మూవీ, ఆ డైరెక్టర్ ఈజ్ అ టాలెంటెడ్ డైరెక్టర్ అని చెప్తే దానికి సోప్ వేయడం కాదు. ఎందుకంటే ఏమి అర్జున్ రెడ్డి అనేది హిట్ సక్సెస్కి ముందే నాకు సందీప్ తెలుసు. అతను నమ్మాను, ఈ మూవీ మనకి హిట్ అవుతుంది, మనం ఈ మూవీలో వర్క్ చేస్తే బాగుంటుంది, ఇలాంటి సాంగ్స్ ఇస్తే ఎక్స్ట్రాడినరీ వస్తుంది అని డిస్కస్ చేసిన టైం అది. అప్పుడు అర్జున్ రెడ్డి అన్న సందీప్ రెడ్డి వంగ అన్న బిగ్ నేమ్, రిమెంబర్ ద నేమ్ అన్నట్టు లేదు. నాకు సందీప్ రెడ్డి యాజ్ సందీప్ రెడ్డి తెలుసు. వెరీ నైస్ మ్యాన్, వెరీ సాఫ్ట్ క్యారెక్టర్, అండ్ ఐ వాంట్ టు డెడికేట్ దట్ మూవీ టు దర్ ఫ్యామిలీ. వెరీ 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 గుడ్ ఫ్యామిలీ, అండ్ ఫాదర్ మదర్ అండ్ వాళ్ళు నేను కలిశాను, వారు ఊర్లో వెళ్ళి అక్కడ ఇంట్లో వెళ్ళి హైదరాబాద్లో కలిశాను. దే ఆర్ వెరీ వెరీ స్వీట్. సో అది వేరు ఇది వేరు. సో పీపుల్ ఆర్ థింకింగ్ ఐఎమ్ అగేన్స్ట్ విత్ ద డైరెక్టర్స్. నో సార్, దే ఆర్ క్రియేటర్స్. నిజం ఇప్పుడు నోబడీ ఈస్ ట్రస్టింగ్ ద ట్రూత్ సార్. నిజంగా నేను చెప్తున్నా, ఏదో ఇది సాల్వ్ చేస్తున్నారా, ఏదో ఇది చేస్తున్నారా అని. నేను సాల్వ్ చేయలేదు, ఏం చేయలేదు. నాకు లైఫ్ ఇచ్చింది హనురాగపుడి. ఒక్క సాంగ్ ఆ మూవీ ఇవ్వలేకపోతే రదన్ నేమే కాదు, హనురాగపుడిని లైఫ్ టైం మర్చిపోను. సో ప్రతి డైరెక్టర్ సార్ స్టెప్పింగ్ స్టోన్స్ లాగా నాకు ఏదో ఇస్తున్నారు. దాంట్లో హిల్ పైన వెళ్ళినప్పుడు పాములు కొరుకుతాయి, థ్రోన్స్ వస్తుంది, బట్ హైట్కి వెళ్తున్నాము. సో ప్రతి మూవీస్లో ఏదో ఒకటి గుడ్నెస్ జరుగుతుంది, గుడ్ హిట్ సాంగ్స్ ఆర్ కమింగ్. సో ఆ ఛాన్స్ ఇచ్చిన అన్ని డైరెక్టర్స్ని నిజంగా ఐ లవ్ దెమ్. ఈ సినిమా అర్జున్ రెడ్డి సినిమా బీజిఎం చేస్తున్నప్పుడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేస్తున్నప్పుడు మీ సినిమా మొత్తం చూసి ఉంటుంది. అప్పుడు అనుకున్నారా సినిమా ఇంత ట్రెండ్ సెటర్ అవుతుంది, అర్జున్ రెడ్డి ఇంత అంటే ఒక తెలుగు సినిమాలో అదొక ట్రెండ్ సెటర్గా ఉంది అర్జున్ రెడ్డి. సో మీరు అనుకున్నారా సార్ అది బీజిఎం చేస్తున్నప్పుడు ఈ సినిమా ఇంత హ్యూజ్ సక్సెస్ అవుతుంది అన్నప్పుడు? ఏ మూవీలో ప్రాక్టికల్గా వీ కాన్ క్యాల్కులేట్ సార్, ఈ మూవీ హిట్ అవుతుంది, ఈ మూవీ ఇంత పెడుతుంది అవును, వీ వాంట్ గుడ్ హిట్. ఇప్పుడు ఎనీ చిన్న మూవీ పెద్ద మూవీ, అర్జున్ రెడ్డి ఈస్ స్మాల్ మూవీ దే. ఆ టైంలో హిట్ అయిన తర్వాత పెద్ద మూవీ. అప్పుడు ఏ మూవీ చేసినప్పుడు ఇది స్మాల్ మూవీ బిగ్ మూవీ అని క్యాల్కులేట్ చేసి చెయ్యను నేను. హిట్ చేయడానికి ఏమేం చేయాలో అందరూ చేస్తున్నారు. నాకన్నా కెమెరామెన్ బాగా వర్క్ చేస్తారు. అందాల రాక్షసిలో మురళి అన్న ఒక సాంగ్ ఇచ్చారు, ఒక షార్ట్ చూపించారు. ఆ షార్ట్ చూపించి అప్ సైడ్ డౌన్ నుంచి వస్తుంది ఒక షార్ట్, అది ఏమిటో సాంగ్లో. ఈ సాంగ్ చూసినప్పుడు ఈ షార్ట్ వస్తుంది, నేను ఇంకా చేయాలో, నేను తగ్గి చేశాను అన్నట్టు ఫీల్ అయింది. ఒక ఫ్లూట్ బిట్, ఒక థండర్ సౌండ్ వస్తుంది. ఒక సౌండ్ డిజైనర్ ఒక థండర్ సౌండ్ వచ్చినప్పుడు ఆ ఊరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది అందాల రాక్షసిలో. నేను తగ్గి మ్యూజిక్ ఇచ్చాను అన్నట్టే ఫీల్ అవుతుంది నాకు. అయ్యో భయం వేస్తుంది, అయ్యో ఇది ఇంకా చేయాలో ఇంకో చేయాలని. స్టిల్ ఐ హ్యావ్ అ కరెక్షన్ విత్ అందాల రాక్షసి అర్జున్ రెడ్డి. ఎనీ మూవీ మై 40% అవుట్ పేర్ కేమ్. ఇట్స్ నాట్ పొగర్గా చెప్పలేదు, ఐ వాంట్ టు డూ మోర్. నేను చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు వేరే మూవీ కూడా నేను అలాగే ప్రాక్టీస్ చేశాను. వేరే ఏదైనా మూవీ ఉంది కదా, హిట్ అయిన మూవీ ఉంటుంది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమిస్తే మూవీ ఉంది అనుకోండి, ఆ ప్రేమిస్తే మూవీ మెయ్యలగన్ ఉంది. అలాంటి మూవీ వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో గోపి సుందర్ వర్క్ చేసిన అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ స్టైల్ చూస్తున్నప్పుడు నాకు భయం వేస్తుంది, ఇంత బాగా చేస్తున్నారు నేనేం చేస్తున్నా అన్నట్టు భయం వేస్తుంది. సో ఎనీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు, సాంగ్ చేసినప్పుడు ఐ ఆల్వేస్ వాంట్ టు డూ అ హిట్ మూవీ. దీనిలో అప్పర్ మూవీ ఏది, ఇది పెద్ద హిట్ అవుతుంది. ఐ ట్రస్ట్ మై డైరెక్టర్, ఐ ట్రస్ట్ ద ఫ్రేమ్. ఆ ఫ్రేమ్లో ఏది ఉందో ఆ ఫ్రేమ్కి ఏం చేయాలో అది చేస్తే, అది కరెక్ట్గా చేస్తే ఆ మూవీ హిట్ అవుతుంది. తర్వాత హిట్ అయింది అంటే ఇట్స్ బ్లెస్సింగ్స్. ఫ్యూచర్లో ఖచ్చితంగా మన సందీప్ రెడ్డి వంగ గారితో కలిసి పనిచేస్తానని ఒక కాన్ఫిడెన్స్ ఉందా మీకు? సార్ అది డైరెక్టర్ చెప్పాలి సార్. అంటే మీకు ఇంట్రెస్ట్ కదా డెఫినెట్గా మళ్ళీ చేయాలి. మీరు డైరెక్ట్ చేసినా కూడా నేను రెడీ. నిజంగా చెప్తున్నాను, మీరు డైరెక్టర్, కెమెరామెన్ గారు డైరెక్ట్ చేసినా కూడా రెడీ. శంకరాభరణం 2 కూడా రెడీ. ఓకే. సో బికాస్
ప్రతి మూవీలో ఏదైనా ఒకటి ఏదో వచ్చాము, మనీ సంపాదించాము, వెళ్ళాము, కొన్ని 5 years పోయాము, అలా లేదు. స్టిల్ కీరవాణి గారు చూడండి, కీరవాణి గారు స్టిల్ ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వరకు టఫ్ ఇస్తున్నారు చిన్న పిల్లలకి. మీరు చూడరా, ఇదే మ్యూజిక్, ఇలాంటివి ఉండాలి అని. సో రాజా గారు, ఇళయరాజా గారు, రెహమాన్ గారు, సో నా గురుగారు ఆల్వేస్ సే దట్ డూ ద ప్రాసెస్, ఎంజాయ్ చేయండి, రిజల్ట్ అది వస్తుంది. మ్యూజిక్ మిమ్మల్ని చూసుకుంటుంది. మీ ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి, మీరు ఉన్న వరకు చేసిన మూవీని బాగా చేయండి. నాకు అది కోసమే ఈ ఎక్స్ప్లెనేషన్ సార్. ఇప్పుడు ప్రతి వాళ్ళు డౌట్ పెట్టుకుని నాతో వర్క్ చేసి ఇస్తే నాకు అది ఒక ట్రాప్ అవుతుంది. ఈజీగా వర్క్ చేస్తే ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఇంకా ఎక్స్పెరిమెంటల్ చేయొచ్చు. దిస్ ఈస్ హౌ ఎనీ మ్యూజిక్ డైరెక్టర్కి ఒక మెంటల్ ఫ్రీడమ్ కావాలి, అది ఒక క్రియేటివ్ ఫ్రీడమ్. అది వీఆర్ నాట్ గోయింగ్ టు కిల్ ద ప్రాజెక్ట్, బికాజ్ ఒక ప్రాజెక్ట్ని బాగా చేయలేకపోతే నెక్స్ట్ ప్రాజెక్ట్ రాదు. వీఆర్ ఆల్సో వెయిటింగ్. సో వీ కేమ్ ఫర్ టు విన్. అది సక్సెస్ ఇవ్వడానికి, హిట్ ఇవ్వడానికి ఎంత ప్రయత్నం చేయమో అది చేస్తున్నాము. సో ఆ మెంటల్ ఫ్రీడమ్లో ఇలాంటి రూమర్స్ రాకూడదు అని కొంచెం ఎమోషనల్గా మాట్లాడారు. ఓకే ఓకే. ఇప్పుడు మన అర్జున్ రెడ్డి సినిమా సందీప్ రెడ్డి వంగ గారు కానీ, ఇప్పుడు సిద్ధార్థ రాయ్ విషయంలో జరిగిన ఇన్సిడెంట్ కానీ, ఈ మిస్కమ్యూనికేషన్ వాట్ ఎవర్ ఆ కామెంట్స్ అనేవి వచ్చినాయి కదా మీ మీద. సో అది కెరీర్ మీద ఏమన్నా పడిందా సార్? అంటే చాలా చాలా పడింది. ఇప్పుడు అక్కడ డార్క్గా ఉంది, అక్కడ దెయ్యం ఉంది అని చెప్పినట్టు, అది ఏంటి చూడకుండా ఇక్కడి నుంచే భయపడతారు కదా, ఆ డార్క్ ప్లేసెస్ దెయ్యం అన్నట్టు కొన్ని ప్లేసెస్ ఫోన్ చేసే చెప్తారు. సార్ అడ్వాన్స్ లా రిటర్న్ తీసుకున్నారు. ఓకే, అదే జరిగింది. అప్పటికి తీసుకున్న అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేసారా? ఇచ్చా. ఓకే, ఇచ్చా. ట్రస్ట్ లేకపోతే మూవీస్ సార్? 4-5 మూవీస్. ఓకే, అడ్వాన్స్ రిటర్న్ చేసిన మూవీస్లో ఉంది. బట్ ఇట్స్ అ ప్రాసెస్ సార్, నాకు లెసన్స్ అది. ఓకే. సో ఓకే, మనం ఎలా ఉండాలి, ఎలా ఇండస్ట్రీలో ఉండాలి. సో నాకు మ్యూజిక్ మాత్రమే తెలుసు, ఇలా ఇది అది అని తెలియదు. నేను ఉన్న వాళ్ళని నా బ్రదర్ లాగా, మీ ఇంట్లో మీ బ్రదర్ని ఎలా కొట్టుకుంటారో అలా డిస్కస్ చేస్తా, ఆర్గ్యుమెంట్ చేస్తా. నాకు ఇది రావాలి సార్, నాకు ఇలా ఉంటే బాగుంటుంది సార్, ఆడియన్స్కి సూపర్ ఉంటుంది సార్. వీఆర్ సిట్టింగ్, ఒక మ్యూజిక్ సాంగ్ ఎలా రావాలి 5 yearsగా. ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ ఒక సాంగ్ డిఎస్పి గారు చేశారు అనుకోండి, తమన్ గారు చేశారు అనుకోండి, అది ఎంకరేజ్ అవుతుంది. ఇలాంటి ఒక సాంగ్ వచ్చింది కదా, ఇలాంటి ఒక సాంగ్ వచ్చింది కదా, మనం ఆ స్టైలే టచ్ చేయలేదు కదా, వాళ్ళు వాళ్ళకున్న పాండిత్యంలో, జ్ఞానంలో వాళ్ళు చేస్తున్నారు. గురుగారు లాగా నాకు సీనియర్స్. సో ఇద్దరు కాంపిటీషన్ లాగా, ఇక్కడ ఒక సాంగ్ వస్తే అక్కడ ఒక సాంగ్ వస్తుంది. మీకు ఎలా అది కనిపిస్తుందో, ఒక కంపోజర్గా నా గురుగారు ఇద్దరు, మణి శర్మ గారు ఒక సాంగ్ చేస్తే వింటే, ఇప్పుడు ఒక సాంగ్ పాత సాంగ్ వింటే ఈ సాంగ్కి ఈక్వల్గా ఏం లేదా అన్నట్టు, మణి శర్మ గారు సాంగ్స్, కీరవాణి గారు సాంగ్స్, రెహమాన్ సార్ సాంగ్స్, రాజా సార్ సాంగ్స్, స్టిల్ ఇది కొన్ని పీపుల్ నంబరు సార్. నేను ఇలా మాట్లాడితే ఓవర్ గుడ్ బాయ్గా మాట్లాడుతున్నారు అని. నిజం సార్, మీరు కంపోజింగ్లో కూర్చుకుని ఒక సాంగ్, ఒక రాగా ప్లే చేసినప్పుడు, ఈ సాంగ్లో రాజా సార్ చేసేస్తారు కదా, ఎన్ని సాంగ్ చేశారు, మనం మళ్ళీ ఏది చేసినా కాపీ కొట్టినట్టు ఉంటుంది. ఇది ఎలా దీంట్లో నుంచి తప్పించుకొని వర్క్ చేయాలి, అలాంటి ప్రాసెస్ మ్యూజికల్ ప్రాసెస్లో ఐ ఆల్వేస్ లవ్ దిస్ పీపుల్. అలా మీరు ఇక్కడ వీళ్ళు చెయ్యరు, వీరు ఫోన్ ఎత్తరు, వీరు ఇలా ఉంటారు అని ఒక ప్రాసెస్లో దే ఆర్ కిల్లింగ్ ద సాంగ్స్. ఆ ట్యూన్ వచ్చింది, ఈ సాంగ్ నేను చెప్తున్నా, చాలా రిజెక్టెడ్ సాంగ్స్ నా దగ్గర ఉంది. అది మళ్ళీ నేను రిలీజ్ చేయనా లేదో తెలియట్లేదు. ఐ ఫెల్ సో బ్యాడ్, ఈ సాంగ్ వచ్చేస్తే ఆ మూవీ ఇంకా హిట్ అవుతుంది కదా. ఓకే, లేకపోతే ఈ సాంగ్ ఒక ఆల్బమ్కి ట్రై చేశారు. ఆగిన మూవీస్లో ఉంది కదా, ఆగిన మూవీస్లో చాలా సాంగ్స్ బయట రాకుండా ఇంకా ఉంది, బిగ్గెస్ట్ హిట్లా ఉంది. బట్ ఐ కాంట్, ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చింది కాబట్టి వేరే ఎవరికి ఇవ్వకూడదు అని ఆ పెయిన్ ఉంది నాకు. అంటే ఈ కాంట్రవర్సీ అన్నిట్లో మీ తప్పు లేదు అని చెప్పుకునే ప్రయత్నం ఎప్పుడైనా చేశారంటే ఎవరితోనైనా? చేసి ఏం చేస్తారు సార్? అంటే మీ తప్పు, అంటే ఇందులో మీ తప్పు ఎంత ఉందో, తప్పు లేదో అది మీకే తెలియాలి. సో దాని కన్క్లూజన్ ఇది కాదు, ఇది ఇలా జరిగిందని ఏ డైరెక్టర్ కన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ
మీ మీద కామెంట్స్ చేసిన డైరెక్టర్స్ కానీ వాళ్ళకి చెప్పుకునే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? ఇప్పుడు నేను ఒక డైరెక్టర్కి ఇలా జరిగింది సార్ అని చెప్తాను. ఎందుకు ఇలా చెప్తున్నారో, లేదు సార్ అలా లేదు సార్, మీరు కంపోజ్ చేయండి, ఇది 1 వీక్లో ఫినిష్ చేద్దాం, తర్వాత ట్రస్ట్ చేయండి, లేకపోతే చాలా సినిమాలు వచ్చినాయి కదా సార్ తర్వాత మీకు చాలా సినిమాలు వచ్చింది కొన్ని ఏదో ట్రస్టెడ్ పీపుల్కి నేను వర్క్ చేస్తున్నాను. ఎవరు ట్రస్ట్ చేస్తున్నాం, ఇప్పుడు రేపు మీరు ట్రస్ట్ చేసి వచ్చినా కూడా మీకు 1 మంత్లో మూవీ ఫినిష్ అయ్యాలి అంటే 1 మంత్లో రెడీ. దానికి రెడీ లేకపోతే నేను మ్యూజిక్ డైరెక్టరే కాదు. నేను ఇప్పుడు దా చేస్తా, ఇలా చేస్తా, 3 వచ్చినదా చేస్తా అని చెప్పకూడదు సార్. వీఆర్ కేమ్ ఫర్ జాబ్. ఆ జాబ్ని కరెక్ట్గా చెయ్యాలి. ఆ జాబ్ని నేను చేయడానికి రెడీగా ఉన్నా, మీరు మైండ్లో ఏం పట్టుకుండా మైండ్ ఫ్రెష్గా ఉండండి నేను మాత్రం చెప్పాను. ఇంకొక డైరెక్టర్ గురించి ఇంకొక డైరెక్టర్కి చెప్తే ఆ డైరెక్టరే వాళ్ళ ఫ్రెండ్స్గా ఉండొచ్చు. ఇట్స్ నాట్ బ్యాడ్, నేను బ్యాడ్గా అనట్లే, అంటే లేదు డైరెక్టర్ రాదని ఇలా చెప్తున్నారా అన్నట్టు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం నా పని లేదు. మ్యూజిక్ నాకు తెలిసింది, మ్యూజిక్ నన్ను నమ్మిన వాళ్ళకి చాలా ఇవ్వడం అవుతుంది. మధ్యలో ఇది కంటిన్యూస్గా మోర్ దెన్ 5 yearsగా ఐఎమ్ ఫేసింగ్ దిస్ కంటిన్యూస్గా. వై దీస్ పీపుల్ ఆర్ సేయింగ్, నేను మాట్లాడలేదా, లేదు నేను చెప్పాలా వాళ్ళ గురించి? నేను సార్ నాకు కంప్లైంట్స్ ఉంది, ఇలా జరిగింది, దీనివల్ల ఇది డిలే అయింది అని డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్లో ఐ క్యాన్ ఎక్స్ప్లెయిన్. సార్ ప్రతి ఒక్కరూ నేను కరెక్టే అని చెప్పడానికి ట్రై చేస్తారు. అలా వెళితే లైఫ్ ఉండదు సార్. ఇట్స్ అ లైఫ్ ప్రాసెస్. సరే చెప్పిన వాళ్ళు చెప్పేస్తారు, వదిలేండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, అదిలో ఏం చేయాలి? ఎందుకంటే అన్నం పెట్టింది అమ్మాయి, తెలుగమ్మ, నాకు ఈ ఇండస్ట్రీ నాకు అన్నం పెట్టింది. అన్నం పెట్టిన ఇండస్ట్రీలో వీళ్ళు అది అని చెప్పడం నాకు అవ్వట్లేదు. అది నా డైరెక్టర్, నా తిట్టడానికి అతనికి రైట్స్ ఉంది, చెప్పడానికి రైట్స్ ఉంది, చేసుకోండి. నేను తప్పైతే నాకు పర్సనల్గా తెలుసు నేను తప్పలేదు అని. అది నేను తప్పలేదు అని ప్రతి ఒక్క ఆడియన్స్కి చెప్పడం అవ్వదు సార్. అనదర్ థింగ్, దిస్ ఈజ్ నాట్ సాల్వేషన్, దిస్ ఈజ్ నాట్ ఒకరిని ఓవర్ బుద్ధి ఇలాగా మాట్లాడలేదు. హంబుల్గా చెప్తున్నా, ఐఎమ్ డూయింగ్ మ్యూజిక్, దానికి తప్ప నాకు తెలియదు. ఈ విషయం అందరికీ తెలుసు. ఓకే, అతని మ్యూజిక్ తప్ప ఏదో డిస్కషన్ ఏం చేయను సార్. పర్సనల్గా వాళ్ళతో కలిసి బయట వెళ్ళడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, వాళ్ళతోనే ఉండడం, కొన్ని చేస్తారు కదా పబ్బు పార్టీ అది ఇది, ఏమి చేయను. వర్క్ తప్ప ఇప్పటి వరకు నేను ఎవరితోని మింగిల్ కూడా అవ్వలేదు. వర్క్ తప్ప మాట్లాడిన కూడా లేదు. సో ఐ మెయింటైన్ దట్ డిసిప్లిన్. దే ఆర్ థింకింగ్ అది పొగరు అనుకుంటున్నారు. ఓకే అది వస్తావా, రారా, పిలిస్తే రారా, మందు తాగరా సార్, అది నేనేమే చేయాలి సార్. ఇట్స్ తీసుకున్న వాళ్ళ మైండ్ సెట్లో ఉంది అది. ఒక్కరైనా ఇప్పుడు గుడ్నెస్ ఫేక్ అవుతుంది ఇప్పుడు. ఓకే, ఇఫ్ యు ఆర్ టూ గుడ్ దే విల్ సే యూ ఫేక్, యాక్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. నా దగ్గర ఒక డైరెక్టర్ చెప్పారు, ఏంట్రా అబ్బాయి మీరు గుడ్గా యాక్ట్ చేస్తున్నారా, గుడ్ మ్యాన్ ఇమేజ్ మెయింటైన్ చేస్తున్నారా, రెహమాన్ సార్ శిష్యుడు కాబట్టి అలాగే మెయింటైన్ చేస్తున్నారా. సరే ఓకే, నేను గుడ్ని ఎలా చెప్పాలి, దానికి ఆన్సర్ అడిగా. నేను రియల్గా గుడ్ ఎలా చెప్పాలి? అది చెప్పడం, అది రియాక్ట్ చేయడం, అది మొదటి పెడితే ఫేక్ అంటున్నారు. ఏం చేయకుండా ఉంటుంది. సో ఈ టైంలో గుడ్నెస్ ఇస్ ఫేక్ అని చెప్తున్నారు. మ్యూజిక్ గుడ్నెస్లో ఉంది సార్. మ్యూజిక్ చేసిన వాళ్ళందరూ మ్యూజిక్ స్పీక్స్ అంతే, మీరు ఇచ్చే మ్యూజికే. క్రియేటివ్ పీపుల్ ఆల్వేస్ టువర్డ్స్ కేర్స్. ఇట్లా క్యారెక్టర్ పిలిచి కన్ఫ్యూజ్ చేసుకుంటున్నారు, ఇతను అలా ఇతను ఇలా. ఇది ఒక ట్రెండ్ అవుతుంది. సో ఇట్స్ ఓకే, నేను భరిస్తాను. మ్యూజిక్ మాత్రం మీరు ఏం చెప్పినా మ్యూజిక్ బాగా వస్తుంది. అంతే కావాల్సింది కూడా వాళ్ళకి అదే సార్, మ్యూజిక్. అదే అంటే ఏదన్నా 1-2 రోజులు డిలే అవ్వచ్చు. సో డిలే ప్రాసెస్ కూడా మ్యూచువల్లీ అవుతుంది. ఇట్స్ నాట్ అండర్స్టాండింగ్ తోనే అవుతుంది డెఫినెట్ గా. ఇప్పుడు మీరు 1 year తీసుకుంటున్నారు, నేను ఐఎమ్ డూయింగ్ అనదర్ ప్రాజెక్ట్, మధ్యలో ఇంకొక ప్రాజెక్ట్ వస్తుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ కమిట్ చేస్తున్నావు, ఓ పెద్ద డైరెక్టర్ వస్తున్నారు నా దగ్గర, ఈ మూవీ చేయండి అని చెప్తున్నారు. నో సార్, ఈ మూవీ చేసిన వరకు నేను 4 years అయినా నేను ఈ మూవీ చేయను. డిస్రెస్పెక్ట్ చేయకూడదు. అక్కడ ఒక ఛాన్స్ దొరికినప్పుడు వాళ్ళకి ఇక్కడ టైం లేనప్పుడు, ఇక్కడ వాళ్ళు టైం తీసుకున్నప్పుడు వీ నీడ్ టు బ్యాలెన్స్ ద క్లియర్ థింగ్. ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ వచ్చి చేసినప్పుడు ఆ డైరెక్టర్కి చేస్తున్నా మీరు 2 days వెయిట్ చేయండి అని చెప్తే వీళ్ళు కూడా అండర్స్టాండింగ్ చేసుకోవాలి. లేదు నాదే చేయాలి,
అయితే 1 monthలో ఫినిష్ చేసుకోండి, వెళ్ళిపోండి. ఇట్ ఈజీ నో, ఇట్ ఈస్. నేను అలా చెప్పకూడదు సార్, చెప్తే అహంకారం చెప్తారు మళ్ళీ. ఏంటంటే 1 monthలో రెడీ, ఐఎమ్ రెడీ టు డూ 5 songs in 1 month. తీసుకుని వెళ్ళిన తర్వాత యూ కెన్ టేక్ 2 years, నో ఇష్యూస్. ఓకే, దట్ ఈస్ ది రాదన్ 1 monthలో సాంగ్ ఇచ్చారు అని నాకు నేమ్ మారుతుంది. సో మీ ఫస్ట్ సినిమా అందాల రాక్షసి తెలుగులో. అందాల రాక్షసి తర్వాత మళ్ళీ మీరు చాలా సినిమాలు చేశారు. మన హుషారు కానీ, ఎవడే సుబ్రహ్మణ్యం, నెక్స్ట్ మన ఎవడే సుబ్రహ్మణ్యం, హుషారు, రీసెంట్గా జాతి రత్నాలు, అవునా, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. సో ఇన్ని సినిమాలు మీరు చేశారు కదా సార్, ఏ డైరెక్టర్ రిపీట్ అవ్వలేదు అందుకని? ఇప్పుడు నాగశ్విన్తో కలిసి మీరు ఎవడే సుబ్రహ్మణ్యం చెప్పాల్సి, నాగశ్విన్ జాతి రత్నాలు ప్రొడ్యూసర్, ఈజ్ నాట్ డైరెక్టర్. సో సేమ్ డైరెక్టర్తో ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? ఒక రిపీట్ తెలవట్లేదు సార్. నేను చేసిన ప్రతి డైరెక్టర్స్ కొత్త డైరెక్టర్సే, నిజంగా తెలవట్లేదు. ఎందుకంటే ఇది వాళ్ళ దగ్గర పాయింట్అవుట్ చేసి చెప్పేందుకు కోపం వస్తుందా, లేకపోతే జాతిరత్నాలు ఎలా వచ్చిందంటే ఫోన్ చేసి, రదన్ ఆర్ యూ ఫ్రీ, ఎస్ సార్, డూ దిస్ మూవీ, ఐ విల్ కమ్, అంతే జరిగింది. నాకు ఒక లైఫ్ ఇచ్చినదే హను రాఘోపడి అంటే, నెక్స్ట్ లైఫ్ ఇచ్చినదే అశ్విని దత్ గారు. ఓకే, నేను ఇది ఇప్పుడు చెప్పాలి, ఎక్కడైనా చెప్పాలి, నేను చెప్పలేదు, సారీ సార్ అశ్విని దత్ సార్. ఎవడే సుబ్రహ్మణ్యం ఇచ్చినదికి కారణం హను రాఘోపడి చెప్పి, నాగేశ్వన్ గారు అశ్విని దత్ గారికి చేసి, ప్రియాంక గారు, స్వప్న గారు, దే ఆర్ వెరీ నైస్ పీపుల్. అది వాళ్ళు బిగ్ ప్రాజెక్ట్ చేసినప్పుడు, ఇట్ టుక్స్ కల్కి లాగా పెద్ద మూవీ చేసినప్పుడు, దే ఆర్ బిజీ విత్ దట్ మూవీ. సో అనదర్ ఐ కాంట్ టెల్ దెమ్ నో వై దే ఆర్ నాట్ టేకింగ్ అన్న. అశ్విని దత్ గారు, ప్రియాంక, స్వప్న, నాగేశ్వన్ గారు ఓన్లీ గేవ్ జాతిరత్నాలు. దిస్ టీమ్ ఓన్లీ గేవ్, మీరు చేయండి రా, మా అనుదీప్ గారు చేస్తున్నారని. సో వాళ్ళు నెక్స్ట్ మూవీ నేను చేసినదిలో హను గారు, సందీప్ గారే సెకండ్ మూవీస్ చేస్తున్నారు. అదర్ మూవీస్ ఆర్ వెరీ డిలేడ్ ప్రాసెస్గా ఉంది. సో ఎందుకు నాకు యాక్చువల్లీ రీజన్ తెలవట్లేదు. బట్ ఐఎమ్ ఓకే విత్ నెక్స్ట్ మూవీ వచ్చా, 10 మూవీ వచ్చినా కూడా ఐఎమ్ రెడీ టు వర్క్ విత్ ఎనీ డైరెక్టర్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ డైరెక్టర్. అనదర్ థింగ్, కొత్త డైరెక్టర్స్ వచ్చినప్పుడు ఐ లవ్ కొత్త డైరెక్టర్స్. ఏంటంటే కొత్త ఎక్స్పెరిమెంట్ ఎక్కువ చేయొచ్చు అన్నట్టు, నేను కొత్త డైరెక్టర్స్ వచ్చినప్పుడు కమిట్ అయిపోతూనే ఉంటున్నా. మేబీ ద డే దానివల్ల కూడా ఉండొచ్చు, హీఈస్ ఆల్రెడీ డూయింగ్ ఆన్ మూవీ, ఇప్పుడు వద్దు. సో మీరు బిజీ ఉన్నారని వాళ్ళు అనుకోవచ్చు. మేబీ సార్, ఐ డోంట్ నో సార్. ఇప్పుడు ఓబామా అయ్యో రామా సినిమాలో అంటే మ్యూజిక్ ఎంత స్కోప్ ఉంది సార్? ఇదొక వన్ ఆఫ్ ద లవ్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీ అంటున్నారు. మ్యూజిక్ ఎంతవరకు స్కోప్ ఉంది? ఆల్రెడీ పాటలన్నీ హిట్ అయినాయి, బాగున్నాయి. సో ఈ పాటలో ఫస్ట్ సాంగ్ వచ్చి, దాంట్లో రంగుల అని ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఫ్రేమ్లో అందాల రాక్షసి ఉంది. ఓకే, మీరు ఆ వీడియో చూస్తే, లిరికల్ వీడియోలో చూస్తే పైన అందాల రాక్షసి ఉంది. నాకు ఐ ఫెల్ట్ స్టిల్ అందాల రాక్షసి ఇస్ మై ఫస్ట్ బ్లెస్సింగ్స్. దేవుడు నాకు ఇచ్చిన ఇంకా అది ఇది అవుతుంది. అది ఏఆర్ రెహమాన్ సార్ శిష్యుడు, రెహమాన్ సార్ చెప్పి నేను వస్తున్నా. రెహమాన్ సార్ నా గురుగారు, మదర్ లాగా. ఓకే, సో అందాల రాక్షసి ఏఆర్, అర్జున్ రెడ్డి ఏఆర్, అది షార్ట్ ఫామ్ చెప్తే ఏఆర్ కోడ్ వస్తుంది ఏఆర్. నాకు ఏదో ఒక బ్లెస్సింగ్స్ వస్తూనే ఉంది త్రూ దిస్ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ అని. ఇప్పుడు ఓబామా ఐరమ్మలో అందాల రాక్షసి హోర్డింగ్ ఇస్ దేర్. ఎందుకు అలా పెట్టారో తెలవట్లేదు. అది మూవీలో సాంగ్ని అమ్మాయిని డిస్క్రైబ్ చేయడానికి పెట్టారు. ఓకే, సో ఆ సాంగ్ డ్యాన్స్ సాంగ్గా చెయ్యాలి, సుహాస్ గారు డ్యాన్స్ ఆడిపోతున్నారు అని నేను ఒక హాఫ్ బీట్లో చేసి ఇచ్చాను. నెక్స్ట్ చూస్తే సుహాస్ గారు చంపేస్తున్నారు డ్యాన్స్లో. ఓకే, నాకు భయం వేసింది, అయ్యయ్యో ఇంత బాగా డ్యాన్స్ ఆడుతున్నారు. నేను చూడలేదు సుహాస్ గారు అంత బాగా డ్యాన్స్ అయి చూడలేదు. ఈ సినిమాలో పాట కూడా పాటించారు. అందుకే ఆ సాంగ్లో నెక్స్ట్ సాంగ్ ఇంకా డ్యాన్స్ ఉన్న సాంగ్ ఒకటి పెట్టి దాంట్లో మీరే పాడండి అని చెప్పాను. నాకు ఐ ఫెల్ట్ హీ క్యాన్ సింగ్, హీ ఈజ్ రెడీ ఫర్ ఎనీథింగ్. అది ఎస్టర్డే చెప్పినట్టు ఓ డిసిప్లిన్డ్, ఓ గ్రౌండెడ్ హీరో సార్, వెరీ వెరీ గ్రౌండెడ్ హీరో. అది నిజం, ఇది నిజం, ఇది ఎంత నిజమో అదే ఓపెన్గా హానెస్ట్గా నిజం చెప్పాలి. చాలా గ్రౌండెడ్ హీరో వచ్చి అది హీరో లాగే బిహేవ్ చేయరు. స్టిల్ హీ ఆల్వేస్ బిహేవ్ లైక్ అ ఫ్రెండ్,
ఒక యూట్యూబ్ అబ్బాయి లాగా బిహేవ్ చేసి ఇది బాగుంది అది బాగుంది. ఒక చిన్న బిర్యానీ తిన్నప్పుడు ఈ బిర్యానీ బాగుంది అని చెప్తారు, దానికి కూడా అప్రిషియేషన్ చేస్తారు. ఒకరిని అప్రిషియేషన్ చేస్తే డబుల్ వర్క్ వస్తుంది. సో బిర్యానీకి అప్రిషియేషన్ చేసిన వాళ్ళు నాకు ప్రతి విషయంలో అప్రిషియేషన్ చేస్తూనే ఉంటున్నారు. ఏంట్రా అది, ఒక హీరో ఒక డైరెక్టరు కలిసి అప్రిషియేషన్ చేస్తూనే ఉంటున్నారు. సే నెక్స్ట్ సాంగ్ ఏంటి, నెక్స్ట్ సాంగ్ చేసినప్పుడు ఒక పెళ్లి సాంగ్ చేద్దాం, అందులో క్లాసికల్ మ్యాటర్, నేను హీరో ఈ క్లాసికల్స్లో వద్దు, చేయండి మీకేం మైండ్లో వస్తుందో చేయండి అని. నెక్స్ట్ ఒక సాడ్ సాంగ్ చేసాము, ఒక వాకింగ్ సాంగ్ లాగా. అది ఆ సాంగ్ హై పిచ్ శరత్ అని ఒకరు పాడారు. నాకు ఐ వాంట్ టు థ్యాంక్ శరత్ ఇన్ టైం. ఒక సింగర్ సపోర్టెడ్ మీ దట్ మచ్ ఏరియాలో, అతను బాగా వచ్చింది. సో ప్రతి సాంగ్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి అని, ఇంకా సాంగ్ ఉంది కదా ఇంకా సాంగ్ నెక్స్ట్ ఒక సాంగ్ చేసినప్పుడు కార్తిక్ సార్ సాంగ్ ఒకటి చేసాము. దాంట్లో ఒక చిన్న క్లాసికల్ పీసెస్ యాడ్ చేసాము. బికాస్ ఈ మూవీలో ఒక క్లాసికల్ ఏరియా ఉంది, హీరో వాళ్ళ మదర్ పరంగా భరతనాట్యం అలా ఉన్నప్పుడు. సో ఐ ట్రైడ్ దిస్ థింగ్. ప్రతి సాంగ్ డిజైన్డ్ అండ్ మ్యూచువల్లీ యాక్సెప్టెడ్ బై దిస్ డైరెక్టర్ అండ్ హీరో. ఓకే. సో ఆటోమేటిక్లీ అ గుడ్ అవుట్పుట్ కేమ్. సార్ ఫైనల్గా అంటే మీరు తెలుగు సినిమాలకు మ్యూజిక్ చేయడానికి ఎంతవరకు అందుబాటులో ఉన్నారు, ఏంటి అసలు? అంటే ఈ చిన్న గ్యాప్ అనేది ఉంది కదా, ఈ గ్యాప్ అనేది అంటే కొంచెం డిలే అవుతుందని కొంతమంది, రతన్ ఫోన్ ఎత్తట్లేరని కొంతమంది. దీనికి ఫైనల్గా మీరు చెప్పేది ఏంటి సార్, మీరు ఇచ్చే కన్క్లూజన్ ఏంటి? అలా ఆ మిస్కమ్యూనికేషన్ అనేది మీ మధ్య పోవటానికి మీరు చెప్పే కంక్లూజన్ ఏంటి? 1 year తర్వాత వచ్చి ఏదో ఒక రోజు ఫోన్ చేసి నేను ఓ ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తా. నేను రెండు ఇన్సిడెంట్ చెప్తాను, షార్ట్ ఇన్సిడెంట్. ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాలా సార్. ఓకే. బాలా సార్ ముందు కూర్చుకుంటున్నా, పెద్ద డైరెక్టర్. హీఈస్ డూయింగ్ సంథింగ్, బాలా సార్ ఐడియాలజీ తెలుసు కదా మీకు, అంత డిసిప్లిన్డ్ ఏరియా అది. అలా కూర్చుకుని వీఆర్ వెయిటింగ్ ఫర్ ద లిరిక్స్ కరెక్షన్. లిరిక్స్లో ఈ లిరిక్స్ బాగుంది బాగాలేదు అని కరెక్షన్ చేస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు ద హోల్ బిల్డింగ్ ఇస్ వెరీ సైలెంట్. నేను సైలెంట్గా కూర్చుకుంటున్నా, ఫోన్ వస్తూనే ఉంది, ఎత్తలేదు. ఐ వాజ్ సిట్టింగ్. ఇది 1 year తర్వాత ఆ మూవీ కమిట్ అయ్యి ఆ కంపోజింగ్ స్టార్ట్ అయ్యి ఒక 3 months వర్క్ చేసిన తర్వాత 1 year బ్రేక్ తర్వాత ఒక ఫోన్ కాల్ సడన్లీ 8 to 9 months తర్వాత, ఐ థింక్ సార్ 1 year వస్తుంది. బాలా సార్ ముందు ఉన్న ఫోన్కి వస్తుంది, ఎవరో ఫోన్ చేస్తున్నారు, నా అమ్మ అనుకుంటున్నా. నేను ఫోన్ ఎత్తలేదు, అలా సిట్టింగ్లో సడన్గా సార్ వాష్రూమ్ వెళ్ళి వస్తున్నాను సార్ అని చెప్పా. వెళ్ళిపా అని చెప్పారు. టక్కని ఫోన్ చేసుకుని బయట వచ్చి ఫోన్ ఎవరు మాట్లాడాను, డైరెక్టర్ ఫోన్ చేసి, సార్ మీరెందుకు ఫోనే ఎత్తలేదు, మీరెందుకు ఫోనే ఎత్తలేదు అని అరిచారు. సార్ ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాలా సార్ వాట్ యూ వాంట్ సార్, టుమారో ఐఎమ్ గోయింగ్ షూటింగ్, టుమారో షూటింగ్ పోయినది నాకు ముందే చెప్తే బాలా సార్ దగ్గర నేను పర్మిషన్ అడుగుతా, సార్ నాకు ఇలాంటి బెండింగ్ ప్రాజెక్ట్స్ ఉంది, అది ఫినిష్ చేసి వస్తాను. అతను నైసెస్ట్ డైరెక్టర్, మీరు అనుకున్నట్టు స్ట్రిక్ట్ కాదు, వెరీ వెరీ బ్యూటిఫుల్ డైరెక్టర్ బాలా సార్. అప్పుడు నేను ఫోన్ ఎత్తి, సార్ టుమారో మార్నింగ్ నాకు ఎలాగైనా ఒక ట్యూన్ కావాలి, ట్యూనే ఆల్రెడీ కంపోజ్ చేసి ఓకే చేసాం కదా, అది వద్దు, నాకు ఏదైనా ఒక చిన్న డమ్మీ ట్యూన్, దే ఆర్ సెయింగ్ డమ్మీ ట్యూన్ కావాలి, నాకు మాంటేజెస్ కావాలి, మాంటేజెస్కి ఫీలింగ్స్కి ఏదైనా మ్యూజిక్ ఉంటే ఇన్స్పిరేషన్ ఉంటుంది, మీరు పంపించండి సార్. ఇక్కడి నుంచి నేను ఇంటికి ఎప్పుడు వెళ్తానో తెలవట్లేదు. ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ బిగ్ డైరెక్టర్. సరే ఓకే సార్ బికాస్ ఐ కమిటెడ్ దట్ ప్రాజెక్ట్, ఐ నీడ్ టు రెస్పాండ్. వాళ్ళు ఎప్పుడు చెప్పినా నన్ను రావాలి, ఎప్పుడు పిలిస్తే పోవాలి, అది టైమ్లెస్ వర్క్ అది. సో ఓకే సార్ అని చెప్పి పెట్టేసి బాలా సార్ దగ్గర, సార్ నాకు అయ్యింది, నాకు ప్రాబ్లం తెలిసింది సార్, ఈ సాంగ్ మనం చేసిన తర్వాత క్యాన్ యూ గివ్ మీ యువర్, ఐ వాస్ అఫ్రైడ్ లైక్ దిస్, ఎగ్జామ్ నానా దగ్గర రిపోర్ట్ కార్డులో సైన్ చేసినట్టు. బాలా సార్ షివర్ చేసి, గివ్ మీ 10 days సార్, నాకు 3-4 days చాలు, బట్ ఐ ఆస్క్డ్ 10 days.
సార్ ప్లీజ్ గివ్ మీ 10 days, ఐ వాంట్ టు ఫినిష్ దట్ ప్రాజెక్ట్, ఒక్క సాంగే బ్యాలెన్స్ ఉంది, ఫినిష్ చేసి వస్తాము అని చెప్పిన. అలా చూశారు, ఒక లుక్ వేశారు. ఆ లుక్లో నాకు షివర్ అయింది. బికాస్ ఒక డైరెక్టర్ కదా, పెద్ద డైరెక్టర్, వాళ్ళకి ఒక కమిట్మెంట్స్ ఉంటుంది, ఐడియాస్ ఉంటుంది. ఇది ఎందుకు ముందే చెప్పలేదు అని రాసుకుని ఇలా చెప్పారు. సార్ ఇప్పుడే ఫోన్ వచ్చింది సార్, వాళ్ళకి ముందే చెప్పలేదా మీకు? సార్ మీ కళ్ళ ముందే వచ్చింది, నేను బాత్రూమ్ చెప్పి అదికే వెళ్ళాను, వెళ్ళి 10 days నా కళ్ళ ముందు కనపడదు, డోంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, గో. ఆఫ్టర్ 11th day మార్నింగ్ 10 o'clock ఐ విల్ కాల్ యూ. కరెక్ట్ 11th day కాల్ చేశారు. ఈ 10 daysలో అవసరంగా ఐ కంపోజ్డ్ అండ్ ఒక సాంగ్ ఇది చేసి కంపోజ్ చేసి అది రికార్డ్ చేసి అది వాళ్ళకి ఇచ్చి, ఆ 10 daysలో కాదు 2 daysలో చేసి, రేపు ట్యూన్ ఇస్తాను సార్, ఎల్లుండి దానికి ఒక తమిళ్ వర్షన్ ఇస్తాను సార్, తమిళ్లో రాస్తాను, నేను ఎప్పుడు రాస్తాను, ఎల్లుండి నేను ఇస్తాను సార్ చెప్పాను. ఒక ఇన్సిడెంట్స్లో ఈ ఫోన్ ఎత్తలేదు అన్నది మాత్రమే, కానీ వాళ్ళు 8 months తర్వాత ఫోన్ చేశారు అనేది ఎవరు చెప్పలేదు. అది ప్రాబ్లం. ఇప్పుడు నేను 8 months తర్వాత రథన్కి ఫోన్ చేశాను, మూవీ ఆగింది అని కూడా చెప్పలేదు, మూవీ గురించి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నెక్స్ట్ ఏంటిని కూడా చెప్పలేదు. 8 months నేను అతన్ని కూర్చోపెట్టాను, సడన్గా ఒక రోజు ఫోన్ చేశాను, రథన్ ఫోన్ ఎత్తలేదు అని చెప్తే న్యాయం. ఏ పరిస్థితులు, ఐ వాస్ ఇన్, నా అమ్మ డెత్ బెడ్లో ఉన్నారు, 48 hours అని చెప్పారు, అప్పుడు ఫోన్ ఎత్తలేదు. నేను చిన్న మిస్కమ్యూనికేషన్. మీరు ఏ సిచ్యువేషన్లో వాళ్ళకి తెలియదు సార్. లిటరలీ నాకు నెక్స్ట్ వీక్లో నేను ఉన్నాను బా, నెక్స్ట్ వీక్ ఇప్పుడు జూన్ మంత్ ఐఎమ్ కమింగ్, జూన్ మంత్ వరకు నేను రాను, నాకు మూవీ ఆగింది, జూన్ మంత్ ఐఎమ్ కమింగ్, జూన్ మంత్ మీరు రెడీగా పెట్టుకోండి, ఐ విల్ ఫినిష్ ఎవ్రీథింగ్. ఓకే. సడన్గా ఒక రోజు, ఏ రోజు ఫోన్ చేస్తారో ఆ రోజు ఆ రోజు నేను అవైలబుల్గా ఉండాలి. పెద్ద వర్డ్ చెప్పాలనుకున్నా వద్దు. ఎందుకు ఇలా అవుతుంది? నేను కూడా మీ ఫ్రెండే కదా, మీ టెక్నీషియనే కదా, కొంచెం ముందు ఇన్ఫార్మ్ చేయండి. ఐ నీడ్ టు రీషెడ్యూల్ మై థింగ్. నిజం సార్, ఇది జరుగుతుంది, చాలా జరిగింది, చాలా విషయంలో జరిగింది. కానీ వాళ్ళకి తెలవట్లేదు, మన మూవీ కమిట్ అయ్యారు కదా, ఎప్పుడు పిలిస్తే రావాలి, వాళ్ళకి ఆ మైండ్ సెట్లో ఉంటున్నారు. వాళ్ళు వాళ్ళ సినిమా గురించి మాత్రం ఆలోచిస్తారు. అది తప్పులేదు సార్, కానీ ఫ్రెండ్లీగా మూవ్ చేస్తే, మచ్చా ఐ విల్ బి కమింగ్ రా, రే 1 week నన్ను ఇవ్వండి రా. ఇప్పుడు 1 week ఇస్తే రథన్ రారు అని హోల్డే పెట్టుకుంటారు. ఆ 1 week నెక్స్ట్ టుమారో నేను చెప్తాను రా, నెక్స్ట్ ఇంకా 3 daysలో చెప్తాను రా అని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ ఓకే, 3 daysలో వస్తుంది, 4 daysలో వస్తుంది, లిరిక్స్ ఇంకా రాలేదు అని ఐఎమ్ ఆల్వేస్ రెడీ ఫర్. ఒక రోజులో 2 songs రికార్డ్ చేస్తున్నాను అంటే ఎంత ఫాస్టెస్ట్ ఫాస్టెస్ట్ కంపోజర్ క్యాన్ డూ రికార్డింగ్ ఆల్ దోస్ థింగ్స్. కంపోజ్ కూడా చేస్తాను నేను వాళ్ళు ఓకే చేయడానికి. ఇప్పుడు ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, ఒకరు సాంగ్ రిజెక్ట్ చేశారు ప్రొడక్షన్ సైడ్లో, కంపోజ్ చేసిన సాంగ్లో. ఇది రిలీజ్ అవ్వన మూవీ, నేను చెప్పిన డైరెక్టర్స్ అలా రిలీజ్ అయిన మూవీ కాదు, రిలీజ్ అయిన మూవీలో కొంచెం చెప్తున్నా ఎగ్జాంపుల్గా. రిలీజ్ అవ్వకుండా మూవీలో ఓ డైరెక్టర్ ఫోన్ చేశారు, సాంగ్ ఓకే చేయండి సార్, గివ్ మీ ఓవర్ 4 days అని చెప్పాను. ఓకే, న్యాయంగా టైం కదా, 4 days తీసుకో, నేను ఫ్రైడే ఫోన్ చేస్తాను. ఫ్రైడే ఫోన్ చేసి ఇచ్చారు, కంపోజ్ చేసి ఇచ్చాను. ఫుల్ రికార్డెడ్ వర్షన్, తమిళ్లో ఉంది సాంగ్, తమిళ్లో రాసి, ఎందుకంటే నాకు తెలుగు అంత తొందరగా రాదు కాబట్టి తమిళ్ వర్డ్స్ పెట్టి డమ్మీ సాంగ్ లాగా స్ట్రక్చర్ చూపిస్తే డైరెక్టర్కి తెలుస్తుంది అని. సాంగ్ స్ట్రక్చర్ చూపిస్తున్న తర్వాత ఏదో నాకు హిట్ అవ్వలేదు, బాగలేదు సాంగు ఓకే అని చెప్పేశారు. ఓకే సార్, నెక్స్ట్ ఏంటి, నాకు వెంటనే ఇంకొక సాంగ్ రెడీ చెయ్యి, ఈ సాంగ్ సెట్ అవ్వలేదు అది డైరెక్ట్గా చెప్పేశారు. దాన్ని చెప్పడానికి 2 days తీసుకున్నారు. ఓకే, సో 5 days + 2 days 6 days అయింది. నెక్స్ట్ ఒక 3 days ఎక్స్ట్రా అడిగాను, సార్ ఇంకో సాంగ్ రావాలంటే ఒక మైండ్ నుంచి రావాలి, కొంచెం వెయిట్ చేయండి, 3 daysలో పంపిస్తాను. 3 daysలో పంపించడానికి ఇంకో ట్యూన్ చేసి పంపించాము. పంపించినప్పుడు నాకు ఇది కూడా హిట్ అవ్వలేదు, నాకు ఇంకో ట్యూన్ ఇవ్వండి. మోస్ట్లీ ఐ విల్ లాక్ 1 tune, నేను సెకండ్ ట్యూన్కే వెళ్ళను. బికాస్ ఐ విల్ డిస్కస్ సో మెనీ థింగ్, అలా ఐ విల్ డూ సో మెనీ ఎక్స్ట్రా సింగిల్ ట్యూన్స్ లో. ఓకే, మోస్ట్లీ ఐ విల్ ట్రై టు మేక్ ఇట్. కొన్ని టైంలో ఐ నీడ్ టు రెస్పెక్ట్ దేర్ ఒపీనియన్ ఆల్సో. మనమే కరెక్ట్ అని ఎప్పుడు చెప్పకూడదు కదా. సో ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ అదర్స్ ఐడియాస్లో. సరే చేద్దాంలే, ఇంకొకటి చేద్దామని చేసినప్పుడు ఇట్ గోస్ అరౌండ్ 2 weeks. 2 weeks తర్వాత ప్రొడక్షన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, మీకు ఎప్పుడు ఫోన్ చేశాము, ఎప్పుడు సాంగ్ అడిగాము,
మీరు ఎప్పుడు 2.5 వీక్స్ అయింది, మీరు ఎందుకు సాంగ్ ఇంకా ఇవ్వలేదు, దిస్ ఇస్ వెరీ బ్యాడ్ రదన్ అని వస్తుంది. ఈ మధ్యలో ప్రాసెస్ ఉంది కదా, రిజెక్ట్ చేసిన ఫస్ట్ సాంగే ఓకే అనుకోండి, నేను 4 days లో సాంగ్ ఇచ్చాను కదా, ఇది ఒక సాంగ్ కోసం 3 సార్లు రిజెక్ట్ చేశారా డైరెక్ట్? అవును, ఉంది. ఆ 3 సాంగ్ రిలీజ్ అయింది. ఈజ్ ఆల్సో ట్రయింగ్ జెన్యూన్లీ. ఏదో ఓబీ సాంగ్ ఇవ్వలేదు, మంచిగా ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టి మొత్తం ఇన్వెస్ట్ చేసి ఒక సాంగ్ రిజెక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఇన్వెస్ట్ చేసిన మనీలో వేస్ట్. అది మళ్ళీ ఇంకొక సాంగ్గా ఎవరికైనా ఇవ్వడం వరకు, లేకపోతే నేనే యూజ్ చేయడం వరకు ఆ సాంగ్ అలాగే పెట్టుకున్నాం. డైరెక్టర్కి నచ్చలేదు అంటే అది కరెక్టే. వీ నీడ్ టు ఒబే దట్. ఒబే చేసి 3 days తర్వాత ప్రొడక్షన్ ఫోన్ చేసి 2.5 yearsగా ఒక సాంగ్ కూడా ఇవ్వలేదు మీరు కంపోజ్ చేసిన డేట్ నుంచి, ఏంటి అని. నేను ఏం చెప్పాలి? సారీ సార్ ఐ విల్ గివ్ ఇన్ నెక్స్ట్ 3 days. ఆ రదన్ ఎప్పుడు లేట్ అప్ప, రదన్ టైంకి ఇవ్వరు. ఈ డిసిషన్ మేకింగ్ నాకు 1 monthలో ఫినిష్ చేసుకోండి, కూర్చోండి, లిరిసిస్ట్ పక్కన పెట్టండి, అందరూ కలిసి మాట్లాడదాం. ఇది చెప్పకూడదు సార్, ఎందుకంటే బిగ్ లిరిసిస్ట్ ఆర్ ఇన్వాల్వ్డ్, వాళ్ళకి టైం ఉండాలి, డైరెక్టర్స్కి టైం ఉండాలి. ఇది ఎలా సాల్వ్ చేయాలి అని తెలియట్లేదు. లేదండి, ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోద్ది, నో ప్రాబ్లం. డెఫినెట్గా మీరు రదన్ తెలుగు సినిమాలో కంటిన్యూగా చేయబోతున్నాడు. అవును, నేను ఆల్రెడీ ఐఎమ్ సో హ్యాపీ. స్టిల్ సో మెనీ గుడ్ పీపుల్ ఆర్ ట్రస్టింగ్ మీ. ఓబామా ఏమో వచ్చింది, అక్కడ వచ్చింది, ప్రదీప్ గారు అని చెప్పారు. అదెలా ఏం లేదు. ప్రదీప్ గారు ఆఫ్టర్ సో లాంగ్ టైం ప్రదీప్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్, నాకు సపోర్ట్ చేసిన విధం ఇప్పుడు వరకు నేను మర్చిపోను. ఈజ్ లైక్ మై బ్రదర్. హీ ఆల్వేస్ సేస్, ఎవరు చెప్పినా ఏంటి నేను చేస్తా, తాంగివు అని చెప్పారు. నెక్స్ట్ రామ్ చెప్పారు. సో ట్రస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది మంచి పీపుల్ ఉన్నారు. కన్ఫ్యూజ్ చేసుకున్న వాళ్ళకి చెప్తున్నాను, డోంట్ కన్ఫ్యూజ్ యువర్ సెల్ఫ్, డూ అండ్ సిట్ విత్ మీ. ఒక సాంగ్ రాలేకపోతే రదన్ చేయలేదని చెప్పండి, కూర్చుకొని చూసి చేయలేదని చెప్పండి. వెనకాల చుమ్మా ఏదో ఒకటి చెప్దాం అని చెప్పకండి. కమ్ అండ్ సిట్ విత్ మీ, ఐ విల్ గివ్ అ రైట్ మూవీ ఇన్ అ రైట్ టైం. ఓకే సార్, సాంగ్స్. మీ పర్సనల్ విషయాలకు వస్తే, మీది లవ్ మ్యారేజ్ అని తెలిసింది. అంటే మీ లవ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ అని కూడా తెలిసింది. అంటే ఒక హైకోర్ట్ ఫోక్స్ జడ్జి వాళ్ళ కూతుర్ని లవ్ చేశారు మీరు. సార్ ఎలా ఒప్పించారు అసలు లవ్ స్టోరీ, మీ లవ్ స్టోరీ, ఆ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ సార్? ఒక ప్లేస్లో చూసాము అమ్మాయిని. అమ్మాయి చూసి వాళ్ళ దగ్గర ఎలా అడగాలి తెలియట్లేదు. తెలుగు అమ్మాయి సార్? ఒంగోలు ఫ్రమ్ ఒంగోలు సార్? ఒంగోలు కాదు, వాళ్ళు 5 years జడ్జ్ కాబట్టి 5 years ఒక్కొక్క ప్లేస్ లో ఉంటారు. ఓకే. బెంగళూరులో మ్యారేజ్ లో చూసాము. ఐ వాజ్ సో డిప్రెస్డ్. ఏంట్రా అది లైఫే ఇలా, అందరూ కంప్లైంట్స్ మీద వేస్తున్నారు, ఇంటర్వ్యూస్ వస్తుంది అలాంటి అన్నప్పుడు, లైఫ్ ఇంకొక పేస్కి మారాలి అన్నప్పుడు మ్యారేజ్లో ఒక అమ్మాయి చూసాము. చూసిన తర్వాత ఈ అమ్మాయి బాగున్నారు, ఎలా చెప్పాలి ఎలా చేయాలి అని నా అమ్మ దగ్గర చెప్పాను, ఇలాంటి ఒక అమ్మాయి ఉంది చెప్దామంటే అడుగు అని చెప్పారు. ఏంటమ్మా కోర్టు జడ్జు వాళ్ళు చంపేస్తారు, అడుగు అని చెప్తున్నారు అంటే, నేను ఏదైనా స్ట్రైట్ సార్, చాలా స్ట్రైట్, హైడ్ అండ్ సీక్ లేదు. దానివల్ల అవే కొన్ని డైరెక్టర్స్ నన్ను నచ్చదు, డైరెక్ట్గా మాట్లాడతా. ఏంట్రా ఇది తప్పు కదా, ఇది కూడా తప్పు కదా, మీరు నన్ను ఇలా చెప్పి మీరెందుకు డిలే చేస్తున్నారు అని, మీరెందుకు ఇప్పుడు మా దగ్గర అవుట్పుట్ తీసుకుని 4 months రిలీజ్ చేయకుండా 4 months డీటెయిల్స్ చేయకుండా ఉంటున్నారు. రేపు డీటెయిల్స్ ఇచ్చేయండి అని చెప్పి తీసుకుని 4-5 months డీటెయిల్స్ చేయకుండా ఉన్న డైరెక్టర్స్ ఉన్నారు. ఎందుకు సార్ 4 months చేయలేదు? నేను రావనా? ఐఎమ్ ఆల్సో డీటెయిల్స్ ఇంజనీర్, సో నేను రావాలా ఏంటి ఇది అని అడిగితే, మీకేంటి ఉండు ప్రొడక్షన్ ప్రాబ్లం ఇది అని చెప్తారు. అలా స్ట్రైట్గా మాట్లాడింది వల్ల నేను స్ట్రైట్గా మాట్లాడతాను నా అమ్మకి తెలుసు. సో గో అండ్ టాక్ టు దెమ్. నేను ఎలా మా మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళి అడుగు, ఇఫ్ దే ఆర్ ఓకే యాక్సెప్ట్, దట్ ఈస్ యువర్ లైఫ్, అదర్వైజ్ లీవ్. ఓకే, ఇట్స్ సింపుల్. నో కూర్చుని వాళ్ళ అమ్మాయి దగ్గర ప్రేమ చెప్పడం, వెనకాల తిరగడం, స్టాకింగ్ చేయడంలో వద్దు అని. ఓకే, దట్ ఈస్ వెరీ కూల్. నో దెన్ డైరెక్ట్లీ ఐ వెంట్ కోర్ట్. ఓకే, కోర్టుకి వెళ్ళారు? కోర్ట్, నేను నా ఫ్రెండ్ ఓకే కోర్టుకి వెళ్ళాము. కోర్టుకి వెళ్ళినప్పుడు ఒక కేసు జరుగుతుంది అక్కడ. దాంట్లో సీరియస్ కేసు ఒకటి జరిగింది, క్రిమినల్ కేసు. అది పోక్సో యాక్ట్ జడ్జి. ఓకే.
సో పోక్సో యాక్ట్లో ఏదో వాళ్ళ ఫాదర్. సో సీరియస్ కేసు ఏదో జరుగుతుంది. ఐ వాజ్ స్టాండింగ్ దేర్. అక్కడ ఒక సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఈ బటన్ నేను పెట్టలే, బటన్ పెట్టు అని చెప్పారు. అపాయింట్మెంట్ ఉందా అని అడిగారు. నేను సరే ఓకే ఐ వాంట్ అపాయింట్మెంట్ ఫ్రమ్ దిస్ జడ్జ్ సార్ అని అడిగినప్పుడు వెయిట్ చేయి కేసు ఫినిష్ అయినా వెళ్ళాను. లోపల వెళ్ళాము, క్యాషువల్గా వెళ్ళాము. వెళ్ళి మీ ఇంటి అమ్మాయి నాకు చూడాలని ఉంది, నా పేరెంట్స్ చూడాలి, నా ఫాదర్ లేదు కాబట్టి నా బాబాయ్ వచ్చి చూస్తారు, మీ దగ్గర అప్పాయిని అడుగుతున్నారు. క్లియర్గా హీ సెడ్ నో సార్, అలాంటి ఏం లేదు, బికాస్ డిఫరెన్స్ ఇస్ దేర్. నో ఐఎమ్ చెన్నై, తమిళ్ చెన్నై వాళ్ళు ఫస్ట్ నీట్గా వెరీ మై మామగారు వెరీ పొలైట్గా డీసెంట్గా లేదప్ప అలాంటివి ఏం. ఫస్ట్ కామెడీ ఏంటంటే హీ థాట్ ఐ వెంట్ ఫర్ అ కచేరీ బుక్ చేసినప్పుడు చీఫ్ గెస్ట్ పిలుస్తారు కదా, చీఫ్ గెస్ట్ గా జడ్జిని పిలవడానికి వెళ్ళాము అని అనుకున్నారు. అప్పుడు ఆ విజిటింగ్ కార్డు చూసుకుని ఏం కచేరీ అప్ప ఎక్కడ ఏంటి అంటే మ్యూజిక్ సింబల్ ఉంది, లేదండి కచేరీ లేదు, మీ అమ్మాయి గురించి మాట్లాడు. నాకు అమ్మాయి లేదని చెప్పి పెట్టారు చుమ్మా, బికాస్ పోక్సో యాక్ట్ జడ్జికి ఎలా మాట్లాడాలి అని తెలుసు. సో అమ్మాయిలా లేదే ఎవరి గురించి మాట్లాడినా మీ నేమ్ చెప్పాము, నేమ్ వరకు తెలుసుకుని వస్తున్నారంటే వీరు ఎవరో సీరియస్ అని ఆ కార్డు ఇస్తారు. నా ఫ్రెండ్కి తెలియదు, ఆ జడ్జికి ఎఫ్ఐఆర్ కూడా పెట్టకుండా హీ క్యాన్ పుట్ ఇన్ టు ద జైల్. ఏమొద్దు, హీస్ హ్యావింగ్ దట్ మచ్ పవర్ అంకుల్ గారు. ఇతనికి అది తెలియదు, అది తెలియకుండా ఇంగ్లీష్ లో అది ఇది మాట్లాడిన అశ్విన్ అని అతను నా ఫ్రెండ్, హీ ఓన్లీ లైక్ గాడ్ ఫాదర్ లాగా పెళ్లి చేశారు నాకు. అది ఫ్రెండ్ వచ్చి సార్ వీఆర్ సార్ అది సార్ ఇది సార్ ఇది సార్ అని ఇంగ్లీష్లో మాట్లాడారు. అదిలా ఓకే, ఇప్పుడు లేదప్పా సారీ అని చెప్పి పొలైట్గా డీసెంట్గా సారీ సార్ అని చెప్పి, సారీ పిల్లలుగా వెళ్ళిపోండి అని చెప్పి. మేము వచ్చి ఏం చేయాలి తెలియట్లేదు, క్లియర్గా అడిగాము, క్లియర్ నో కేమ్. సో మైండ్ క్లాష్ లేకుండా వెళ్ళిపోదాం, ఈ అమ్మాయి లేదు మన లైఫ్లో అని ఇంటికి వెళ్ళి అమ్మకి దగ్గర చెప్పాము, ఇది ఇలా ప్రాబ్లం ఉంది. వాళ్ళు క్లియర్గా నో చెప్పేశారు. దెన్ లాక్డౌన్. ఆ లాక్డౌన్ వల్ల నాకు ఏం పెళ్లి అమ్మకి ప్రాబ్లం ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ ఉంది. నా అమ్మకి 2012 నుంచి 2009 నుంచి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. ఐఎమ్ ఎర్నింగ్ ఓన్లీ ఫర్ మై మదర్. ఇప్పుడు ఎర్నింగ్ దానికి ఇండస్ట్రీకే వచ్చాను నేను, కొంచెం మనీ వస్తే అది పెద్ద ఇది మన ఎలా చెప్పాలి డిసీజ్ అది. చుమ్మా ఒక ఎంఆర్ఐ స్కాన్ ఎత్తినా కూడా 20,000-30,000 40,000 పోతుంది. చూసి ఏం లేదప్పా ఇప్పుడు ఏం లేదని చెప్తారు. 30,000 గాన్ ఫర్ ఎక్స్రే. సో యూ నీడ్ టు ఎర్న్ మోర్. మన దగ్గర మ్యూజిక్ ఉంది, మ్యూజిక్ నాకు ప్యాషన్, మ్యూజిక్ ఏదిలో సరే ఐ ట్రై మీ సినిమా ఇండస్ట్రీ ఏదైనా జరుగుతుంది, ఏదైనా మనీ వస్తుంది అని ఆ విధంగా వచ్చాను. ఎక్కడ జాబ్ దొరికినా వెళ్ళడానికి రెడీగా ఉండి అప్పుడు పిలిచారు దేవుడిలాగా ఏలైటి చంద్రశేఖర్ గారు పిలిచి వచ్చి అందాల రాక్షసి జరిగింది. దెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సో ప్రతి మూవీలో నాకు భయం, ఒక మూవీ బాగా చేయలేకపోతే నెక్స్ట్ ఏంటి. ఏలైటి చంద్రశేఖర్ గారు ఏం సార్ అందాల రాక్షసికి హీ ఓన్లీ కాల్డ్ మీ. ఓకే, హీ శిష్యుడే అను. సో హీ కాల్డ్ మీ, కమ్ అండ్ ఐ వాంట్ టు మీట్ యూ, మీరు ఓకే అంటే నేను పెట్టుకుంటా లేకపోతే నో అని చెప్పారు. సరే ఓకే. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక ట్యూన్ వాయించనే హీ బ్లెస్డ్ మీ, యు ఆర్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ. ఏలైటి చంద్ర గారు వారు చెప్పిన వర్డ్ వల్ల నేను ఇప్పుడు అనురాగపురి గారు చెప్పినది వల్ల నౌ ఐఎమ్ అ మ్యూజిక్ డైరెక్టర్. సో ప్రతి మూవీలో నాకు ఈ మనీ కొంచెం ఉండాలి, నేమ్ ఉండాలి, పాట హిట్ అయితే నెక్స్ట్ మూవీ. ఇది నా లైఫ్ ఇప్పుడు వరకు. సో ఇలా చెప్తున్నారే నెక్స్ట్ ఏంటి. లాక్డౌన్ టైంలో నా అమ్మకి కరోనా వచ్చింది, హెవీ బ్లీడింగ్, అది ఇది చాలా ప్రాబ్లం వచ్చింది. ఆ టైంలో ఇంటర్వ్యూ వచ్చింది, పాగల్ మూవీ వచ్చింది, విశ్వక్ గారు చాలా హెల్ప్ చేశారు ఆ టైంలో. సో మెనీ ఆ మూవీ వల్ల సో మెనీ గుడ్ అండ్ బ్యాడ్స్ జరిగింది. తర్వాత ఫోన్ వచ్చింది సడన్గా, మీ ఫోన్ ఎక్కడ ఉన్నారు, నేను చెన్నైలో సార్, పెళ్ళైందా మీకు అని. ఎవరు సార్ మీరు అని అడిగా.
అదే వచ్చారా మీరు జడ్జు? అవునా జడ్జి గారు ఫోన్ చేస్తున్నారా అని ఫోన్ చేసి, లేదు సార్ ఇంకా అవ్వలేదు, కరోనా టైంలో ఎవరు చేయలేదు అందుకని. అయితే రండి మీ ఇంటి వాళ్ళని పిలిచి చూపించండి అని. చూస్తే వాళ్ళు నా ఫ్యామిలీలో ఎవరికి తెలుగు తెలియదు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి తమిళ్ తెలియదు, ఇద్దరికి తమిళ్ తెలుసు, నాకు నా బాబాయ్కి తెలుగు తెలుసు అంతే. 2 people ఫ్రమ్ హియర్, 2 people ఫ్రమ్ దేర్. సో పెళ్ళి సూపర్ కామెడీ. మామ గారికి తెలియదు ఇంటర్వ్యూ చూస్తే, సారీ, సూపర్ కామెడీ, చాలా చాలా గుడ్ లాంగ్వేజ్ కామెడీ. మేమేం చెప్తాము, అది లాంగ్వేజ్ కామెడీ చాలా జరిగింది. ఎందుకంటే అది కూడా లాక్డౌన్లో ఉంది కాబట్టి 15 days కోర్ట్ పీరియడ్లో నాకు 15 days లీవ్ ఉంది. దాని లోపల పెళ్ళి ఎలా జరుగుతుంది, ఎంగేజ్మెంట్ చేసుకుందాం, నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుందాం అన్నప్పుడు. అంటే ఏం జరిగింది సార్ మధ్యలో, ఆ మిరాకిల్ ఎలా జరిగింది? మళ్ళీ ఆయన దగ్గర నుంచి మీకు ఫోన్ రావడం తెలియట్లేదు. హీ వాంట్స్ టు, ఒక పర్సన్ వచ్చి అడిగారు జెన్యున్ గా, అతను ఏంటి అని ఒకసారి అడుగుదాం. వాళ్ళ ఇంట్లో డిస్కషన్ జరిగింది, అత్తమ్మ వచ్చి చెప్పారు అన్నమాట. ఒకరు జెన్యున్ గా వచ్చి అడుగుతున్నారంటే ఒకరిని, అది ఏదో ఇష్టపడుతున్నారు, ట్రై చేద్దాం. వాళ్ళకి పెళ్ళయింది, నాకు పెళ్ళయిందంటే, సో ఫోన్ చేశారు, నాకు పెళ్ళి అవ్వట్లేదు అప్పుడు. సరే ఇమీడియట్గా నా బాబాయ్ని తీసుకుని అక్కడ వెళ్ళాము. ఫంక్షన్స్ జరిగింది వాళ్ళ ఇంట్లో, ఇంకో ఫంక్షన్ జరిగింది. వాళ్ళు కూర్చుకొని మాట్లాడారు. మాట్లాడిన విధంలో చాలా జెన్యున్గా అనిపించి ఇమీడియట్గా పెళ్ళిని చెప్పారు. పెళ్ళి అంటే ఎంగేజ్మెంట్ చెప్పారు. ఎంగేజ్మెంట్ 15 daysలో పెళ్లి చేసాము. ఓకే, టైం లేకుండా. మళ్ళీ ఇంకొక లాక్డౌన్ వస్తుందో ఏమో అన్నది భయం కూడా ఉంది. దానికోసం పెళ్లి చేసాము. తొందరగా జరిగింది, ఎవరికి చెప్పలేదు. 200 peopleని ట్రైన్లో తీసుకుని అక్కడ ఊరు అనంతపూర్ సైడ్, కర్నూలు, హిందూపూర్లో పెళ్లి జరిగింది. హిందూపూర్లో నో హోటల్ ఫెసిలిటీస్ ఉంది, బట్ హిందూపూర్లో డీప్ విలేజ్. ఓకే, అక్కడ హోటల్స్లో ఏం లేదు, చాలా అడ్జస్ట్ చేసుకున్నారు మా ఫ్యామిలీలో వాళ్ళు కూడా. దెన్ ఐ కమ్ టు నో వాట్ ఈస్ తెలుగు పీపుల్, ఎంత బాగా హాస్పిటాలిటీ ఇస్తారు అని. అప్పుడు ఇంకా బాగా నచ్చింది, ఇది ఏంటి తెలుగు తమిళ్ అందరూ ఒక మనుషులే కదా అన్నట్టు ఫీల్ అయింది నాకు. అప్పుడు చూస్తే మన చూసుకునే విధానం బిడ్డలాగా చూసుకున్నారు. ఎలా పెళ్ళయింది నాకే డ్రీమ్గా ఉంది ఇప్పుడు థింక్ చేసినప్పుడు. మై వైఫ్ అడ్జస్టెడ్ మీ బికాస్ తెలుగు ఇంత కాంట్రవర్సీ ఇంటర్వ్యూ వచ్చినా కూడా మై హోల్ ఫ్యామిలీ ట్రస్టింగ్ మీ. ఫ్యామిలీకి తెలుసు కదా ఒక ఇంటర్వ్యూలో అఫెక్ట్. ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ గురించి తప్పు చెప్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాధపడతారు. నేను దానికే చెప్పను ఇది తప్పు ఇది రైట్ అని చెప్పకూడదు. నా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి మీ గురించి ఇలాంటి ఇంటర్వ్యూ వచ్చింది అని ఒక్కరు అడగలే. చూసాము, మీరు అలా కాదు అనుకున్నా, సరే ఓకే అలా వదిలేశారు, ఇగ్నోర్ చేశారు. మీరు నాకు తెలుసు మీరు అలా కాదు, వదిలేయండి, ఇదిలా ఇట్స్ అ ప్రాసెస్, ఇది సినిమాలో ఇదలా నార్మల్ అన్నట్టు ఈజీగా తీసుకున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే థ్యాంక్ యూ అని. బట్ స్టిల్ దే ఆర్ హ్యావింగ్ ఎ లిటిల్ బాధ, ఎందుకు ఇలా వస్తుంది మనసులో ఉంది, బయట చెప్పలేదు. వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటున్నారు. ఈవెన్ మై వైఫ్ స్టిల్ ఎంకరేజింగ్ మీ, వెళ్ళండి ఏదైనా వర్క్ మీకు ఇప్పుడు డే నైట్ వర్క్ ఉందమ్మా, నేను కష్టం ఉంది. ఇప్పుడు లాస్ట్ 3 days వర్క్ చేశాను, డే నైట్ 4 మోర్ దాన్ అ వీక్. సపోర్టింగ్ గా ఉంటారు, ఇంటికే వెళ్ళలేదు, వర్క్ స్టూడియోలో ఉన్నా. షీఈ్ సపోర్టింగ్ లైక్ ఎనీథింగ్. ఫన్నీ స్టోరీస్ చాలా జరిగింది. నేను ఒకటి చెప్తే వేరొకటి వస్తుంది, వేరొకటి వస్తుంది. తమిళ్ నేర్చుకున్నారా? తమిళ్ లేదు, ఇంకా కొంచెం లైట్ గా అర్థమవుతుంది. ఒక పాప ఉన్నట్టున్నారు, ఈ పాప కూడా కన్ఫ్యూజ్ తమిళ తెలుగా ఇంట్లో ఏం మాట్లాడుతుంది పాప, తమిళ తెలుగు అది బ్యా అని చెప్తుంది అంతే. ఎవరు చెప్పినా ఈజీగా అది పేరు కూడా రెహమాన్ సార్ పేరు రావాలి, శివుడు పేరు రావాలి అని చెప్పి ఏఆర్ శివి అని పెట్టా. ఓకే, అది ఎస్టర్డే చూసారు కదా మీరు, తిరిగింది ఎలా తిరిగి హ్యాపీగా ఉంటున్నారు, ఆడుకుంటుంది, చాలా హ్యాపీ, చాలా యాక్టివ్గా ఉంది, చాలా మ్యూజిక్ చాలా ఇష్టపడుతుంది, కీబోర్డ్ ట్రై చేస్తుంది. ఇప్పుడే 2 years కీబోర్డ్ ఇవ్వాలి, అది టాయ్ కీబోర్డ్ ఉంది ఇంట్లో. ఓకే, సో కీబోర్డ్ వాయిస్తుంది. అంటే భవిష్యత్తులో మ్యూజిక్ డైరెక్టర్ గా మేబీ ఐ డోంట్ వాంట్ టు రెస్ట్రిక్ట్, ఏం అవ్వాలో. ఓకే ఓకే, అంటే మీరు లవ్ చేశారా లేకపోతే ఇది అరేంజ్ మ్యారేజ్ అనాలా, అరేంజ్ కమ్ లవ్ మ్యారేజ్ అనుకోవాలా? చూశారు, ఫస్ట్ ఇంప్రెషన్ వెళ్ళారు, అంటే మాట్లాడారా మీరు ఆ గ్యాప్లో
వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళే ముందు? అది పోక్సో యాక్ట్ కదా, వాళ్ళ ఇంట్లో చాలా స్ట్రిక్ట్. ఓకే. చాలా దారుణం చూసి, ఇది బ్యాడ్ థింగ్స్ చూసి చూసి ఫాదర్ చాలా రెస్ట్రిక్టెడ్గా సేఫ్గా పెట్టుకుంటున్నారు. ఇంకోటి జడ్జి ఫ్యామిలీస్లో పిల్లల్ని బయట బాగా చూపించరు, ఎందుకంటే దే ఆర్ గివింగ్ బిగ్ రెస్పెక్ట్. లేదు, బిగ్ ఏం చెప్తున్నారు, వెర్డిక్ట్ విక్టిమ్స్కి ఇస్తున్నారు కదా. ఓకే. దానివల్ల వీళ్ళు సేఫ్ కూడా ఉండదు, బయట కూడా తిరగలేదు. ఓకే ఓకే. అనేది ప్రొటెక్టెడ్ మోడ్లే పెట్టుకుని ఉన్నారు కాబట్టి వెరీ నీట్ అండ్ క్లీన్ లవ్ స్టోరీ అది అనిపించింది. చెప్పాము, పెళ్ళయింది ఒక 15 daysలో. అది ఎలా అయింది, ఎందుకు అయింది అని కూడా తెలవట్లేదు. టక్కాను అన్నీ అయింది. తర్వాత ఇప్పుడు వరకు మా మామ గారు ఇదిలో ఇంట్రెస్టింగ్ ఇన్ఫాక్ట్ ఏంటంటే పెళ్ళి చేసి ఇన్విటేషన్ వరకు హీ డోంట్ నో ఐఎమ్ మ్యూజిక్ డైరెక్టర్. ఓకే. తెలియదు. అది సూపర్ ఇన్సిడెంట్. ఇన్విటేషన్లో అందాల రాక్షసి అర్జున్ రెడ్డి, అదే చెప్తున్నాను, నా లైఫ్లో అర్జున్ రెడ్డి అందాల రాక్షసి బిగ్గెస్ట్ మూవీ. సో అర్జున్ రెడ్డి ఫేమ్, అందాల రాక్షసి ఫేమ్ అని ఇన్విటేషన్లో పెడతారు కదా, ఎవరో పెట్టారు అక్కడ ఉన్న వాళ్ళ సైజ్లో. మా అత్తమ్మ పెట్టారు. ఏంటి ఇది క్వాలిఫికేషన్ ఇది అని అంకుల్ గారు, ఏంటి ఇది ఏదేదో పెడుతున్నారు, చదివినది ఏదో పెట్టండి అన్నప్పుడు, లేదండి అతను మ్యూజిక్ కంపోజరు, ఆ మూవీ చేసింది కాబట్టి అది పెడుతున్నాము అని ఇన్విటేషన్ చేసిన ప్రెస్ అంకుల్ చెప్పారంట. ఓకే. అప్పుడు అంకుల్ గారికి ఇతను మ్యూజిక్ నాకు ఫోన్ చేసి అదే అరే మ్యూజిక్ డైరెక్టర్, ఎస్ సార్, నేను కచేరీలో కీబోర్డ్ వాయించాను నా అబ్బాయి అని చెప్పినాను. అది ఏంటి ప్రాబ్లం, నాకు ఏం జాబ్ అయినా ఓకేదా, నాకు ఏదైనా మ్యూజిషియన్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ అంటే అన్నీ ఒకటే సార్ అని చెప్పినాను. మీరు అడగలేదు, నేను చెప్పలేదు. ఆర్ యూ మ్యూజిక్ పేపర్ రియలీ అని చెప్పారు. దెన్ ఓకే ఒక మ్యూజిక్ కంపోజర్ అని చెప్పారు. ఆ తర్వాత లక్కీలీ హీస్ అ సింగర్, మై మామగారు. ఓకే. పాట పాడించారా ఏదన్నా సినిమాలో వచ్చిందే అక్కడ మా ఏకోబాయిలో. ఓకే, పాట పాడించారా? 30 years సింగర్స్ ఇన్ దర్ ఊరు. ఆ ఊర్లో విలేజ్ నాటు పాట పాడతారు కదా, అలా 30 years గా హీ ఈస్ అ సింగర్. దెన్ ఐ వాంట్ వన్ మడ్డీ వాయిస్, ఘంటసాల గారు వాయిస్ లాగా కావాలి అని ఐ వాజ్ సర్చింగ్. ఓకే. మామ గారు అని చెప్పలేదు, పాటకు కరెక్ట్ గా వాయిస్ అవుతుంది, కరెక్ట్ సెట్ అయింది. నేను చుమ్మా పాడంగ మామ, ఇఫ్ సమ్ అదర్ పీపుల్ ఆర్ కమింగ్. జడ్జిని సింగర్ చేశారు మీరు, సింగర్ అయ్యారు. హీ డిజర్వ్ దట్ బికాస్ హీ 30 years. అందాల చందమామ అనే సాంగ్ ఉంది అక్కడ మా ఈ గడుపులో. ఓకే. హీ ఓన్లీ సాంగ్. సో అది హార్ట్, అతనికి బైపాస్ సర్జరీ జరిగింది. ఓకే. హీ కేమ్ చెన్నై ఫర్ దట్. ఓకే. 10 days ఉంటారు కదా, ఆ గ్యాప్ లో నేను కంపోజ్ చేసినప్పుడు హీ వాజ్ సిట్టింగ్ దేర్. ఈ సాంగ్ కంపోజ్ చేస్తున్నాం, పాడండి నాన్న, ఇలా రాద్దామా అంటే హీ రోడ్ ద థింగ్ బికాస్ ఐ వాంట్, హీ ఈజ్ అ వెరీ గుడ్ టాలెంటెడ్ గై, మోర్ దెన్ అ జడ్జ్. సో పాడండి నా అతనే రాసినప్పుడు నేను లక్కీలీ ప్రదీప్ గారికి, నితిన్ భరత్ గారికి పంపించి ఇది ఎవరు ఏం చెప్పకుండా ఇది సాంగ్ బాగుందా చూడండి, ఇది బాగుందండి సూపర్ ఉంది అని చెప్పారు. ఇది వాడచ్చా అని చెప్పినాను. నెక్స్ట్ మినిటే దట్ ఈస్ కాల్డ్ ఎంకరేజ్మెంట్. ఓకే. ఇది ఎలా ఇది చేద్దామని వాళ్ళ ఇన్పుట్స్ అన్నీ చేసుకుని ఒక ఫామ్స్ అని అదే ప్రమోషన్ సాంగ్ ఉంది, దాంట్లో ప్రదీప్ గారు ఆడడం పెద్దదైంది. సో ఎనీవేర్ ద సాంగ్ డిసైడింగ్ ద సింగర్, నేను కూడా చేయలేదు. ఒక సాంగ్ చేసినప్పుడు ఆ సాంగ్ ఫినిష్ అయిన తర్వాత ఆ సాంగే డిసైడ్ చేస్తుంది, సింగర్ని పిలుస్తుంది. ఆల్ ద సింగర్స్ నాకెందుకు ఇంకా ఛాన్స్ ఇవ్వలేదు అడుగుతున్నారు. సో మెనీ గుడ్ ఫ్రెండ్స్ ఆర్ దేర్, బట్ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ నాట్ సెలెక్టింగ్ ద సాంగ్. ఫస్ట్ సాంగ్ ఈజ్ సెలెక్టింగ్ ద సాంగే ఒక సింగర్ని సెలెక్ట్ చేసుకుంటుంది. దెన్ ద డైరెక్షన్ అండ్ టీమ్ ఎవరో ఒప్పుకోవాలి, అందరూ ఒప్పుకోవాలి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈ మూవీలో ప్రణవి గారు పాడారు. ప్రణవి గారు డే 1 నుంచి నాకు ఫ్రెండ్, ఈ హైదరాబాద్కి వచ్చిన నుంచి ఫ్రెండ్. ఒక్క సాంగ్ కూడా ప్రణవి గారితో పాడలేదు. సో ఇందులో కుదిరింది, ఇదిలో జరిగింది. సో ఈ పాటలో మదర్ సాంగ్ ఒకటి, బ్యూటిఫుల్ కర్ణాటిక్ సాంగ్ ఒకటి, అది ప్రణవి గారు పాడు. రియల్ కపుల్స్ ఇందులో తిప్పు హరిణి గారు ఉన్నారు, రఘు సార్ వర్క్ చేశారు, రఘు ప్రణవి గారు వర్క్ చేశారు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ విత్ మ్యారేజ్ కపుల్స్, లవ్ మ్యారేజ్ కపుల్స్. అలా ఈ మూవీ అలా ఫాల్ ఇన్ ప్లేస్ అని చెప్తారు కదా, అలా వచ్చింది.
మీ మ్యూజిక్కి తెలుగులో స్టార్ హీరోస్ నుంచి ఎవరి దగ్గర నుంచి అప్రిషియేషన్ వచ్చిందా సార్? అంటే చాలా అల్లు అర్జున్ గారు, తారక్ గారు, నాకు వీణా గారు చెప్పారు, తారక్ గారు మీ గురించి, ఎన్టీఆర్ గారు హీస్ లైన్. నిన్న ఏంటో థింక్ చేసినప్పుడు లైన్ వస్తుంది నాకు మైండ్లో. కార్లో ఏదో పెట్టి సాంగ్ పెట్టినప్పుడు వీణా కంఠ గారు వచ్చి ఇలా చెప్పారు, మీ సాంగ్ చూడు, సాంగ్ ఉంది. అవునా, నాకు ఆ వినడమే ఎంకరేజ్మెంట్. సూపర్. నెక్స్ట్ అల్లు అర్జున్ గారు మూవీలో పెట్టి ఉండిపోరాదే సాంగ్, హుషారు, ఆ సాంగ్ని డాన్స్ ఆడారు. అది ప్రతి సాంగ్ వేరే వేరే పెద్ద హీరో, అదిలో ఉన్న ఒకే స్మాల్ సాంగ్ వచ్చి ఈ సాంగ్ కోసమే నేను ఈ సీన్ రాశాను త్రివిక్రమ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అది దీనికన్నా ఎంకరేజ్మెంట్ ఏంటి? సో టేక్ ఆల్ దోస్ ఎంకరేజ్మెంట్స్. నాని గారు, ధరణ్ మ్యూజిక్ డైరెక్టర్కి రథన్కి కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను ఎవడే సుబ్రహ్మణ్యం చేసినప్పుడు సో మెనీ పీపుల్ ఆర్ సేయింగ్ ధరణ్ ఈస్ డూయింగ్ గుడ్ మ్యూజిక్ అని, కానీ ఇది రథన్ అది అని నాకు పర్సనల్గా పిలిచి వాళ్ళ ఇంట్లో మాట్లాడినప్పుడు, నానిగారు విజయ్ దేవరకొండ, ఐ నో రియల్లీ అప్పుడు బిగినింగ్ టైంలో ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ చాలా గుడ్ వర్డ్స్ చెప్పారు నాకు. స్టిల్ ఐ రిమెంబర్ సో మెనీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్. తమ్మన్ గారు, డిసిపి గారు, మణి శర్మ గారు, ఏంట్రా బాగా చేస్తున్నావా, అలాగే పెరుగు అన్నట్టు ఒక ఎంకరేజ్మెంట్. అది నేను ఎమోషనల్గా మాటలు కూడా రావట్లేదు. ఇన్ని పీపుల్, రామ్ జోగి గారు లిరిసిస్ట్లో నాకు ఫస్ట్ తిప్పి ఇలా తిప్పారు, అవార్డ్ ఫంక్షన్లో తిప్పి రామ్ జోగి గారు వచ్చి యు ఆర్ డూయింగ్ గుడ్ మ్యూజిక్ మ్యాన్, గాడ్ ఈస్, సరస్వతి మాత మీ దగ్గర ఉంది అన్నట్టు. అది బిగ్ వర్డ్ సార్, అది నాకు అలా తిప్పి మాట్లాడడం. నెక్స్ట్ కిరవాణి గారు ఏం సపోర్ట్నా చెప్పు, ద వెరీ డే వన్ ఆ ఫ్లూట్ అందాల స్టేజ్లే ఉంది. అది ఆ ఫ్లూట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా మీరు ఐడియా చేశారు చెప్పు, నాకు తెలుసుకోవాలి అని చెప్పారు. పెద్ద కంపోజర్, ఎందుకు అలా చెప్పాలి? ఫస్ట్ మూవీలో ఒక చిన్న కిడ్కి బాగున్నారప్ప బ్లెస్సింగ్స్ అని చెప్పి వెళ్ళొచ్చు, బట్ హీ ఇన్వాల్వ్డ్ మ్యూజిషియన్. ట్రూ మ్యూజిషియన్స్ ఆల్వేస్ ఇన్వాల్వ్ అదర్ మ్యూజిక్. నాకు రేపు ఇంకొక చిన్న మ్యూజిక్ డైరెక్టర్, కొత్త అబ్బాయి, యంగ్ బాయ్, 8 year old 9 year old కంపోజ్ చేసినా కూడా దాంట్లో ఏదైనా కొత్తది ఉంటే దట్ హీఈస్ మై గురు. సో ఐ ఆల్వేస్ టేక్ లైక్ దట్. ఇది నేర్పించింది ఇలాంటి పెద్ద మనుషులు నాకు. ఐ ఆల్వేస్ ట్రీట్ ఇండస్ట్రీ లైక్ దిస్. దే ఆర్ టీచింగ్ మీ, ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. గుడ్ అండ్ బ్యాడ్స్ ఆర్ దేర్, బట్ మ్యూజిక్ ఇస్ మై బ్లడ్. అంటే ఈ స్టార్ హీరోలు ఉన్నారు తెలుగులో, మన ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్, నెక్స్ట్ మన మహేష్ బాబు గారు, వీళ్ళలో ఎవరితో ఎక్కువ వర్క్ చేయాలని ఉంది, అంటే ఇమీడియట్గా చేసేయాలి వీళ్ళతో అని? ఇది ఎలా, అందరితో. మహేష్ బాబు గారు అంటే స్టైల్ సార్, ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంది, ఒక ఇది ఉంది. మోర్ ఆర్ లెస్ వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఒక ఆపర్చునిటీ కోసం వెయిటింగా మీరు? ఏ మూవీ అయినా వెయిటింగ్ సార్. గుడ్ మూవీ, రిలీజ్ చేసిన మూవీ, తొందరగా చేస్తున్న మూవీ, ఎలాంటి కంప్లైంట్ లేని మూవీ అలా చెప్పకూడదు. కొన్ని బిగ్ మూవీస్ ఆర్ గోయింగ్ 3-4 years, అది న్యాయం. అది అన్ని CG వర్క్స్ ఉంది, నేను తొందరగా 1 monthలో చేయండి అని చెప్పకూడదు. నన్ను తిట్టకుండా, నన్ను ఫ్రేమ్లో చేయకుండా ఏ మూవీ అయినా చేయడానికి రెడీ. అనదర్ థింగ్, నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా నేర్చుకున్నాను ఇంట్రెస్టింగ్ చెప్తున్నా. మహేష్ బాబు గారు మూవీ, తారక్ సార్ మూవీ, ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీ, బిగ్ మూవీస్ వచ్చినప్పుడు ఆ మూవీ సీన్స్ మ్యూట్ చేసి నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తా. ఇప్పుడు ప్రభాస్ గారు ఓ వాక్ ఉంటుంది, కల్కిలో ఒక వాక్ ఉంటుంది, ఆ వాక్కి నేను మ్యూజిక్ చేస్తే ఎలా ఉంటుంది, ఓకే మీరు ఇమాజిన్, నేను చేస్తే ఎలా ఉంటుంది అని నేను ప్రాక్టీస్ చేస్తా. దట్స్ హౌ ఐ ఆల్వేస్ ప్రిసర్వ్ మై మ్యూజిక్ ఐడియాలజీ. ఇప్పుడు ఒక వాక్కి మ్యూజిక్ చేసి ఇంట్లో ఇలా కంపోజ్ చేస్తే ఎలా ఉంటుంది. ఏం సార్ నేను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ పొగ్గురులో తిరగకూడదు. స్టిల్ వీఆర్ లెర్నింగ్. ఇప్పుడు సంతోష్ నారాయణ చేసిన మ్యూజిక్ ఉంది కదా, అది ఎక్స్ట్రాడినరీ.
ఇదే మూవీ నాకు వస్తే ఏం చేస్తాను నాకు వస్తే నేను ఎలా చేస్తాను ఒక ఉండేది కదా. దెన్ ఇట్స్ లైక్ ఎగ్జామ్ ప్రిపరేషన్ లాగా. నెక్స్ట్ ఏదైనా పెద్దది వచ్చినప్పుడు ఎక్స్ప్లోర్ దిస్ కైండ్ ఆఫ్ దట్ ఈస్ దట్ ఐ ఆల్వేస్ డూ దట్. నేను మ్యూజిక్ ఒక్క క్లాస్ 1 monthకి క్లాస్కి వెళ్ళా అంతే. నేను మ్యూజిక్ నేర్చుకోలేదు. ఐఎమ్ నాట్ అ మ్యూజిషియన్, సారీ ఫర్ దట్. ఐఎమ్ అ సౌండ్ ఇంజనీర్. నేను ఒక్క ప్లేస్లో కూడా మ్యూజిక్ నేర్చుకోలేదు. నేను ఎలా నేర్చుకున్నానంటే రెహమాన్ సార్ సాంగ్ పెట్టి దాంట్లో ఉన్న ఎక్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా పెడతాను. ఇప్పుడు ఫ్లూట్ అంటే ఫ్లూట్ నేనే పేరు పెడతా, ఆర్ ఫ్లూట్. ఇంకో ఫ్లూట్ వేరే విధంగా వినిపిస్తే అది ఎక్స్ ఫ్లూట్ అని ఏదో పేరు పెట్టి, ఫిజిక్స్ లాగా ఫిజిక్స్లో రిజల్ట్ పెట్టి, మ్యాథ్స్లో రిజల్ట్ మీరు డిరైవ్ చేయాలి, ఫిజిక్స్లో రిజల్ట్ ముందే ఉంటుంది, మనం ఎలా వచ్చింది అని డిరైవ్ చేయాలి. సో అలా సాంగ్ రెహమాన్ సార్ సాంగ్ పెట్టి దాంట్లో ఇది ఇన్స్ట్రుమెంట్స్ పియానో ఫ్లూట్ కాంబినేషన్, రిథమ్ ఇలా కాంబినేషన్ చేస్తారు, ఇలా బేస్ గిటార్ యూజ్ చేస్తున్నారు అని నోట్ పెట్టి రాసి ఇది నేను చేసిన కంపోజిషన్లో అప్లై చేసి ఇలా కంపోజ్ చేస్తే మనకి ఎలా వస్తుందంటే పక్కా కాపీ వస్తుంది. అప్పుడు రెహమాన్ సార్ కాపీ లాగా ఎలా చేయాలి, కాపీ చేయకుండా ఎలా చేయాలి, నెక్స్ట్ ఎలివేషన్. సో అలా కంపోజ్ చేసినప్పుడు ఈ రాగం అంటే ఏంటి అందరికీ అన్నీ తెలవాలి లేదు, నాకు రాగంలా అంత తెలియదు. అప్పుడు రాగం నేర్చుకోవాలని యూట్యూబ్ పెట్టుకొని ఈ రాగంలో 1 week 1 day కంటిన్యూస్ పిచ్ లాగా 300-400 సాంగ్స్ ఈ రాగంలో విని, సో దాంట్లో కొంచెం మైండ్లో నాలెడ్జ్ వస్తుంది. దెన్ ఐ కంపోజ్ 1 song అపార్ట్ ఫ్రమ్ ఆల్ దోస్ సాంగ్స్. దీంట్లో బెస్ట్ ఎవరంటే రాజా సార్. యూనివర్సిటీ రాజా సార్ సాంగ్ ఏది పెట్టినా మీకు లెసనే. మీరు అదా యూ కెన్ లెర్న్ సో మచ్. స్టిల్ ఐఎమ్ లెర్నింగ్. రాజా సార్. సో మీలో రెహమాను, ఇళయరాజా గారు, మ్యూజిషియన్స్ అంతా ఉన్నారు సార్. అది నిజం సార్. అది లేదని చెప్పకూడదు, నేనే అని చెప్పకూడదు. వీళ్ళు లేకపోతే మేము లేము. ఘంటసాల గారు టచ్ ఇప్పుడు రాదు, మొహమ్మద్ రఫీ టచ్ ఇప్పుడు ఎవరికి రాదు. మనం అలా ఏదో ట్రై చేద్దామా, అది వెన్నంటే ఎవ్రీడే ఏదో ఒక కొత్తగా ట్రై చేయాలి. అందాల రాక్షసులా జరిగింది. వెన్నంటే ఉంటే నాకు కంపోజ్ చేసినప్పుడు రఫీ సాబ్ లాగా, కిషోర్ కుమార్ లాగా చేయొచ్చా, చించక్ అలా కంపోజ్ చేసినప్పుడు వెన్నంటే ఉంటున్నా తన్నా ఇది ఆ టైం నాలెడ్జ్. అది ఏం రాజా గారు. సో దే ఆర్ ఆల్ మై ఎవ్రీ మ్యూజిషియన్స్ ఆర్ మై గురూస్. ఎవ్రీ మ్యూజిషియన్స్. ఇప్పటివరకు అంటే మీకు పెద్ద మ్యూజిక్ ఆల్బమ్స్ పడ్డాయి అంటే అవి మొత్తం పాటలు మంచి హిట్లుగా ఉన్నాయి. మామూలుగా ఇప్పుడు అర్జున్ రెడ్డి కావచ్చు, ఎవడి సుబ్రహ్మణ్యం, జాతి రత్నాలు, హుషారు, ఇంత పెద్ద ఆల్బమ్స్, సూపర్ సక్సెస్ ఆల్బమ్స్ ఉన్నాయి. బట్ మీకు పెద్ద సినిమాలు ఎందుకు రాలేదన్న ఆ అన్సాటిస్ఫాక్షన్ అంటే మీకుందా? అసలు ఎందుకు రాలేదు నాకు పెద్ద సినిమాలు అని ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా మీకు మీరు? ఉంది. పెద్ద సినిమా చిన్న సినిమా లేదు, ఉంది. అంటే ఒక పెద్ద హీరో, ఒక స్టార్ హీరో, ఒక స్టార్ డైరెక్టర్ సంథింగ్ సార్. ఇప్పుడు ఆపర్చునిటీ మంచి హిట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు వివేక్ సాగర్ ఆర్ విశాల్ చంద్రశేఖర్, అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్, అనూప్ రూబన్స్, ఆల్ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ దేర్. సో దే ఆర్ డూయింగ్ ఎ బ్యూటిఫుల్ మెలడీ. వచ్చినప్పుడు ఒకసారి భయం వేస్తుంది, ఒకసారి జెలస్ అవుతుంది, ఇంకోసారి క్యూట్గా చేశారు అని, మీకన్నా బాగా చేశారు అన్నట్టు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇది మిక్స్డ్ మైండెడ్గా వస్తుంది. ఇప్పుడు నిజంగా నేను అంత గొప్పవాడు అలా జెలసీ వస్తుంది, ఈ సాంగ్ మనం చేయలేదు అన్నట్టు వస్తుంది. ఇంకోసారి ఈ సాంగ్ నాకన్నా బాగా చేశారు, మీకన్నా కరెక్ట్గా ఒక సింగర్ ఉన్నారు విజయ్ బల్గని, ఒక సింగర్ యూట్యూబ్లో కొత్తగా హీఈస్ రైజింగ్, అతని సాంగ్స్ నాకు ఇష్టం. అది మ్యూజిక్ డైరెక్టర్ కదా విజయ్ బల్గని, బేబీ సినిమా. ఎస్ హీ కెన్ సింగ్ బ్యూటిఫుల్లీ, హీ కెన్ సింగ్. ఈ యూట్యూబ్ సాంగ్స్ చేసినప్పుడు ఈ సాంగ్ ఇలా ఉంది కదా, బ్రీజీగా ఉంది. మికీ సార్ సాంగ్స్ అలా హెవెన్ టోన్లో ఉంటుంది కొన్ని టోన్స్. సో అనిరుద్ సార్, అనదర్ సంతోష్ నారాయణ, వీళ్ళు సంతోష్ నాని గారు మూవీ వచ్చింది, సూపర్ మూవీ, సూపర్ సాంగ్స్ వచ్చింది. అలా విన్నప్పుడు దీంట్లో ఈ టేప్ పెట్టారు కదా, మనకి ఈ టేప్ కావాలి కదా అని డిస్ట్రక్షన్ లేకపోతుంది. అది నాకు అడిక్షన్. అది నాకు వీళ్ళు ఇలా చేశారు, మనం అంటే ఏం టేప్ వస్తాం, ఈ టేప్లో
ఇంకా టెక్నికల్గా ఈక్యూస్, రివర్బ్స్, టెక్నిక్స్, సౌండ్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ చాలా బాగా చేస్తున్నారు. సో ఐ లవ్ ఇది మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి వీళ్ళకి ఇలాంటి మూవీస్ వచ్చింది కదా, సో మనకి అలాంటి మూవీస్ వచ్చినప్పుడు మనం చేయాలి, ఈ మూవీస్లో చిన్న చిన్న మూవీస్లో కూడా ట్రై చేయాలి మనం అన్నట్టు. ఇది ఆల్ హీరోస్తో వర్క్ చేయడం ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. బట్ ఇప్పుడు చెప్తే ఏదో అడుగుతున్నారా అన్నట్టు ఉంటుంది. నిజంగా చెప్తాలంటే ఎవరికి ఉండదు సార్, అందరికీ ఉంటే ఆశ, అందరికీ ఐ వాంట్ టు డూ ఎవ్రీ బిగ్ హీరోస్ మూవీస్. అప్పుడు మనం ఇంకా రీచ్ అవ్వచ్చు. ఇప్పటివరకు మీరు చేసిన సాంగ్స్లో ఫేవరెట్ సాంగ్ అంటే ఏం చెప్తారు సార్? అంటే ఉండిపోరాదేనా? అన్ని సాంగ్స్ ఫస్ట్ మీకు నచ్చిన సాంగ్ ఒకటి పాడండి. పాడాలా? ఏమిటో సాంగ్ సార్, ఏమిటో అందాల రాక్షసి. అందాల రాక్షసి. ఐ డోంట్ డిస్ట్రక్ట్ దిస్ కైండ్ ఆఫ్ అ సాంగ్. ఇది ప్రతి సాంగ్లో నేను కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తా. సారీ టు సే దిస్. ఏమిటో ఎలివేటెడ్ ఒక పాట నా లైఫ్లో ఫస్ట్ సాంగ్. ఏమిటో ఇవాళ రెక్కలు వచ్చినట్టు, ఏమిటో ఇవాళ రెక్కలు వచ్చినట్టు, ఇంత పెద్ద పల్లవి చూడండి. ఎవరు నోటీస్ చేయలేదు ఇది ఇంత పెద్ద పల్లవి ఉంది అని. సో ఏమిటో సాంగ్ ఒక ఎవల్యూషన్గా చేశాను నేను. అది ఇప్పుడు చెప్తే కొన్ని పీపుల్కి తెలుసు, కొన్ని ఇంట్రెస్ట్లో కూడా చెప్పాను. ఇది హ్యూమన్ ఎలివేషన్ ఎలా ఉంటుంది. థండర్ రైన్సే మన ఫస్ట్ మ్యూజిక్. సీషోర్, థండర్ రైన్స్ ఫస్ట్ మ్యూజిక్ మన హ్యూమన్కి కైండ్కి. తర్వాత స్పీచ్, దట్ ఎలివేటెడ్ టు ద పోయం. తర్వాత ఇన్స్ట్రుమెంట్స్, దట్ ఎలివేటెడ్ టు సరస్వతి మాత వీణ. సో తర్వాత సాంగ్ ఎలివేట్ అయింది. ఇప్పుడు మంకీ టు మంకీ నుంచి రాలేదు, హోమోసెపియన్స్ టు మ్యాన్ కైండ్ లాగా ఇలా ఎలివేట్ అయింది కదా సాంగ్. ఏమిటో సాంగ్ అలాగే స్టార్ట్ అవుతుంది. థండర్ రైన్లో స్టార్ట్ అవుతుంది. తర్వాత చెప్పించనే నన్ను గతంలోని రాకేంద్ర మౌళి బ్యూటిఫుల్గా రాశారు. ఆ స్పీచ్ వస్తుంది, తర్వాత వీణ వస్తుంది, ఆ తర్వాత సాంగ్ వస్తుంది. సో మై లైఫ్లో ఫస్ట్ సాంగ్ ఇలాంటి ఎలివేషన్లో ఉండాలని హిడ్డన్గా పెట్టినది నేను. ఓకే, ఇది ఎవరికి చెప్పకూడదు, చెప్తే ఓవర్రా అన్నట్టు చెప్తారు, సారీ. బట్ అలాగే ఉండాలి నేను ప్లాన్ చేసింది ఇది. ఓకే. సో అందాల రాక్షసి ఈజ్ మై ఫేవరెట్ ఆల్బమ్. మనసు పలికే హీరోకి ఒక హీరో అకౌస్టిక్ గిటారు, ఒక హీరో ఎలక్ట్రిక్ గిటారు, అమ్మాయి ఏంటి సోల్ఫుల్ ఫ్లూట్. ఈ ఇన్స్ట్రుమెంట్ డిఫరెన్షియేషన్ ఉంటుంది ఇదిలో. అనదర్ థింగ్ స్లో రాక్, హార్డ్ రాక్, తర్వాత మెక్సికన్, నేను చెరవచ్చేలా, మిడిల్ ఈస్ట్ మనసా మర్చిపో, ఇండియన్ మనసు పలికే భాష ప్రేమ అని వరల్డ్ జానర్స్ టచ్ చేసినది. ఓకే, ఇది ఒక అందాల రాక్షసి మూవీలో జానర్స్ అన్నీ టచ్ చేసాము, వరల్డ్ జానర్స్ మొత్తం ఒక్కొక్క సాంగ్లో. అది దానివల్ల సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉన్నది కాబట్టి అందాల రాక్షసి హోల్ ఆల్బమ్ ఇస్ మై ఫేవరెట్. మధురమే ఈ క్షణం కూడా అసలు ఒక మూడ్ క్రియేట్ చేస్తుంది ఆ సాంగ్. మధురం అది స్టోరీ ఏంటంటే, మధురం వచ్చి లవ్ మేకింగ్ సాంగ్. దాన్ని ఎవరు చూస్తారా, టీవీలో వస్తుందా తెలవట్లేదు. ఒక సాంగ్ బయట వస్తుందా, మూవీలో టీవీలో వస్తుందా డౌట్ చాలా నాకు పర్సనల్లీ. ఇది బయట రాదు, 3 సాంగ్ టీవీలో. ఒక్కొక్క ఆల్బమ్లో ఒక్కొక్క సాంగ్ ఉంది డెఫినెట్గా, ఇది ల్యాండ్ మార్క్ సాంగ్ అని చెప్పుకుంటానికి. నెక్స్ట్ హుషారులో ఉండిపోరాదే కానీ, ఇందులో మధురమే ఈ క్షణము. సో మీరు అన్న అందాల రాక్షసులు ఆ సాంగ్, జాతిరత్నాలు చిట్టి సాంగ్, జాతిరత్నాలు. సో ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్స్, చిట్టి సాంగ్కి స్టోరీ ఉంది. ఎవ్రీథింగ్ నేను హ్యూమన్ లైఫ్ నుంచేదే వర్క్ చేస్తాను, వెరీ క్లోజ్ టు హార్ట్లో ఉండాలి. చిట్టి సాంగ్ ఒక మోటల్కి వెళ్ళినప్పుడు కంపోజ్ చేసింది. సో ఉండిపోరాదే హాస్పిటల్లో కంపోజ్ చేసింది నా మదర్తో ప్రాబ్లం ఉన్నప్పుడు. ఇట్స్ అ వెరీ టెరిబుల్ సిచ్యువేషన్లో చేశాను. ఈవెన్ ఆ డైరెక్టర్కి తెలుస్తుందో తెలియదు. హాస్పిటల్ టెర్రస్ మీద నరేంద్ర వర్మ నాకు ఫ్రెండ్ ఉన్నారు, అరుణ్ కృష్ణన్ ఒక అబ్బాయి ఫ్రెండ్. హీ ఈజ్ అ బ్యూటిఫుల్ సింగర్, హీ సింగ్స్ లైక్ సిద్ శ్రీరామ్. ఏదా వాయించండి అని చెప్పారు. చెప్పినప్పుడు టెర్రస్ మీద కింద వి కాంట్ గో,
మీరు ఉండాలి, సైన్ పెట్టాలి, ఉండండి, సీరియస్ కండిషన్లో ఉన్నారు అమ్మ హాస్పిటల్లో, మీరు హాస్పిటలే ఉండాలి. నేను ఇమీడియట్గా అడుగుతున్నారు, పైన వెళ్ళి టెర్రస్ మీద గిటార్లు పెట్టుకుని ఏదో వాయించండి, 1 2 3 4 వాయించారు. నో 3 4 మార్చేయండి, రెగ్యులర్ నుంచి మార్చి ఉండాలి, ఆడియన్స్కి నచ్చాలి, మన మూడ్ని ఇదిలో ఇంపోర్ట్ చేయకూడదు, సరే ఏదైనా గుడ్ వర్డ్స్ ఏదైనా చెప్పండి, అలా చెప్పి అప్పుడు ఉండిపోరాదే. మంచి ఎమోషనల్ సిచ్యువేషన్లో చేశారు అయితే సాంగ్. అందరికీ ఇష్టం ఆ సాంగ్, నాకు మాత్రం అది చూస్తే నా అమ్మ ప్రాబ్లంలో గుర్తొస్తుంది అది. బట్ ఐ లవ్ ద సాంగ్ బికాస్ ఇట్ కేమ్ ఫ్రమ్ మీ. బట్ అది ఆ సాంగ్ విన్నప్పుడు నాకు షివర్ వస్తుంది, నాకు స్టిల్ దట్ 40 hours. సో ఆ సిచ్యువేషన్ మీకు గుర్తుంటుంది, అది గుర్తొస్తుంది ఆ సాంగ్ విన్నప్పుడు. అవును, అప్పుడు హ్యాపీగా చేసిన సాంగ్ అది. అందరూ వచ్చారు, సిద్ధి శ్రీరామ్ వచ్చింది, ఆ తర్వాత రికార్డింగ్ జరిగింది. మదర్ రికవర్ అయ్యారు సార్? రికవర్ అవుతున్నారు. బట్ బికాస్ ఆఫ్ ద ఏజ్ యూ కాంట్ టచ్, ఆపరేషన్ చేయలేదు, చేస్తే ఇంకా రికవర్ అవుతారు, ఏజ్ సపోర్ట్ చేయట్లేదు, బాడీ సపోర్ట్ చేయలేదు. సో 2009 నుంచి చెప్తారా ఎప్పుడు అమ్మ అమ్మ అని చెప్తారు. నా అమ్మ సార్, నా పేరే నా అమ్మ పేరు దాన్ని, రదన్ అనేది నా అమ్మ పేరు, రాధా. ఓకే, ఎన్ రదన్ అంటే రేమన్ లాగా RN ఫినిష్ అయ్యాలి, నేనే పెట్టుకున్నా పేరుని. నా ఒరిజినల్ పేరు వేరు, అది ఇప్పుడు వద్దు. తమిళ్లో చేస్తున్నా సార్ ఏమైనా సినిమాలు? ఇప్పుడు 3 movies చేశాను ఆల్రెడీ, ఇప్పుడు ఒక మూవీ మాట్లాడుతున్నారు, చేస్తున్నాను. తెలుగులో ఏదైనా కమిట్ అయ్యారా కొత్త సినిమాలు? ఉంది, 2 movies ఉంది, చేస్తున్నాం. డీటెయిల్స్ తర్వాత డీటెయిల్స్ సార్. విష్ణు గారు మూవీ ఒకటి చేస్తున్నాం. మంచు విష్ణు గారు, శ్రీ విష్ణు గారు, విష్ణు గారు మూవీ. మారుతి అనే కొత్త డైరెక్టర్. ఇంకో మూవీ దర్శన్ అనే డైరెక్టర్, అది కొత్త టీమ్. సో బిజీ అయిపోయారు, ఫుల్ బిజీ. వర్క్ ఉంది సార్, ఈ కన్ఫ్యూజన్ వద్దు. వర్క్ ఇస్ దేర్, లేదు కన్ఫ్యూజన్, క్లియర్, నో కన్ఫ్యూజన్. వర్క్ ఇస్ దేర్, you come, you experience me and you will come to know. 1 month లో ఫినిష్ చేసుకొని వెళ్ళండి జాగ్రత్తగా. నేను ఎవ్రీ మంత్ 1 మూవీ చేయడానికి రెడీ. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రదన్ ఫుల్ బిజీగా తెలుగు సినీ పరిశ్రమలో బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదగాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.